భక్తి చేసి ఏ ఒక ప్రయోజనం లేకుండా కూడా పోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడుకి మనకు సరి అయిన ఒక గైడెన్స్, సరి అయినది ఒక భగవద్గీత జశయతశ యథారూపం యాజ్ ఇట్ ఈస్గా ఏం కృష్ణుడు ఏం చెప్పినాడు, ఎవరు దేవాది దేవుడు, ఎవరికి మనము శరణగతి అయిపోవాలా, ఎవరిని ప్రేమించాలా, ఇదంతా మనకు శిల ప్రభుపాదుల కృప వల్ల మనకు ఈరోజు తెలుసు అనమాట. మనకు కొద్దిగా అటువైపుకు మైండ్ పోతూ ఉంది కదా. అది కూడా చాలా తక్కువ. మనము వేరే అన్ని విషయాలపైన మనస్సు చాలా ఆకర్షితుడైపోతుంది, చాలా త్వరగా పోతుంది. కానీ దేవుడి విచారం అంటే అంత త్వరగా తీసుకోవట్లే. ఒకటి మన పాత జన్మలో పాపకర్మలు ఉండొచ్చు, లేదంటే మనకు భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి అనేది ఎక్కువ ఉంటుంది. మనకు లేకుండా ఇంద్రియ భోగాల గురించి ఆశలు, ఇదంతా మనని కొద్దిగా భగవంతుని నుంచి దూరం చేస్తుంటాం. ఎట్లా ఈ బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటారు కదా, అట్లా ఒకటి తీసుకుంటే ఒకటి మీకు ఉచితంగా ఇస్తారని చెప్పేసి. ఈ ఇంద్రియ భోగాలు అంటే ఎట్లుంటుందంటే, ఈ విషయ భోగాల పట్ల మనకు ఆశ కలిగిందంటే మనకి సంసార రోగం అనేది మనకు ఫ్రీగా ఇస్తారన్నమాట. అది దాంతో వస్తుంది. అది దానికి సపరేట్గా ఒకటి వాళ్ళు ఇది తీసుకుంటే నీకు అది ఉచితంగా నీ వెనకాల వస్తుంది. మనకు అంటే విషయ భోగలపైన మన ఆసక్తి కలిగిన వెంటనే సంసారం అనే విషయాలు మనని తిప్పుతూ ఉంటారు. ఎంతవరకు సంసారం అంటే భార్య బిడ్డలు వీళ్ళంతా కాదు, మళ్ళీ మళ్ళీ పుట్టడం అన్నమాట. ఎన్నో జన్మలు ఇట్లే పుట్టడము, పెరగడము, ఎవరికొక సేవ చేయడము, దేనికి ఒక కుక్క బతుకులాగా, దేనికి బతికినామో తెలియదు, ఎవరికి సేవ చేసినామో తెలియదు, ఏమొక మీనింగ్ లేకుండా మనము బతుకుతున్నాము, చనిపోతున్నాం. అట్లా కాకుండా అంతకంటే మిగిలిన విచారాలు అందరికీ సేమే. ఆహార, నిద్ర, భయం అవుతున్నాలు అది జంతువులకు ఉండి మనకు దానికేమి స్పెషాలిటీ ఏం లేదు. మనకిన్నా కూడా జంతువులకు చాలా గొప్పగా ఉంది ఆ సుఖాలంతా. అయితే దానికి తెలియలేని విచారాలు మనకు కొద్దిగా అర్థం చేసుకునే విచారం ఏమంటే, ధర్మేణ హీన పశుభి సమాన. ధర్మం అనేది మనకు తెలియలేకపోతే మనం కూడా ఒక జంతువులాగానే అని చెప్పేసి. అయితే మనం ఆ ధర్మము లేకుండా భక్తి, భగవంతుడు, భక్తులు, ఈ అన్ని విచారాలు మనకి ఎక్కడ దొరుకుతుంది? కొద్దిగా శ్రద్ధ చూపించాల. భగవద్భక్తులు ఏదో చెప్తున్నారా, దానిపైన కొద్దిగా శ్రద్ధగా విని అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో జరుగుతుంటే మనం ఒకసారి చూద్దాము, పోదాము, దానిపైన కొద్దిగా మంచి మాటలు వినాలా, అట్లంతా ఆసక్తి కలిగినప్పుడు ఒక భక్తులతో ఉండాలని మినిమం నాకు ఆసక్తి కలగాల. సాధు సంఘం అనేది కావాలా. అట్లే సాధు సంఘం కొద్దిగా పెంచుకొని పోయినప్పుడు మళ్ళీ వాళ్ళతోటి మనం కూడా ఒక మాల జపం చేయడము, తర్వాత వాళ్ళు కొద్ది విషయాలు చెప్తారు, ఇది మంచిది కాదు భక్తికి, చాలా విషయాలు ఉంటాయి కదా భక్తికి మంచిది కానిది, ఇట్లా చెయ్యకు, ఇట్లా ఉండకు అని ఒక్కొక్కటి చెప్తారు. అప్పుడు మనం ఒక్కొక్కటే నేర్చుకుంటాము. ఎందుకంటే మనకు భగవంతుడు కావాలని ఫస్ట్ మనము ఫిక్స్ అయిపోలే. దేవుడు కావాలా మనకు. దేవుడు లేకుండా ఎట్లా బతుకుతాము? అది మనకే ఆశ్చర్యంగా ఉంటుంది. అదే దేవుడిని వదిలేసి ఎట్లా బతుకుతాము? ఆయన మనలాగానే అనుకొని మీతో నాకేం పని, నేను వెళ్ళిపోతానంటే మన శరీరం ఎవరికొద్దు కదా. మన లోపల ఉండే ఆయన మనం అనుకున్నట్లు ఆయన కూడా అనుకుంటే నీతో నాకేం పడింది, నేను వెళ్ళిపోతానంటే పరమాత్మ లోపల నుంచి పోయినామంటే ఇంక మనకేం పడింది? ఎక్కడో గంట లోపల, 3 గంటల లోపల, లేకుండా ఒక రోజు లోపల మనల్ని తీసి పడేస్తారు. అయితే మనకు దేవుడు ప్రతి క్షణం కావాలా, ఇక్కడ కావాలా, పోయిన తర్వాత కూడా కావాలా. మనకు కూడా ఆశ ఉండాలి. మినిమం కొద్దిసేపైనా దేవుడి గురించి వినాలా, దేవుడి కోసం పాడాలా, మనకు ఆయన నామాన్ని గురించి పొగడాలా, పాడాలని చెప్పేసి మనకు కూడా ఒక ఆశ కలగాల. ఆయన భక్తి చేయాలని చెప్పేసి ప్రతి జీవికి ఆశ ఉండాలా. అనర్థ నివృత్తి కూడా ఉండాలా. ఏదైతే భక్తికి అనుకూలంగా లేదా దాన్ని వదులుకోవాలా. కష్టం ఉంటాయి, కానీ భక్తి చేసినప్పుడు భగవంతుడు ఆ తెలివితేటలు ఇస్తాడు, మనం దాని నుంచి బయటికి రావచ్చు అన్నమాట. లేదంటే మనం ఇట్లే టీవీ చూసుకునేంత కూర్చుంటే మన సమయాన్ని మామూలుగా టీవీకి మంచి పదం ఏం వాడతారో తత్వ విరుద్ధం అంటారు. తత్వ విరుద్ధం అంటే మీకు ఏదైతే మీ భక్తికి అవసరం లేదో అన్నీ ఇచ్చేది ఒక బాక్స్, అది అంతే. దాంట్లో మనకు అవసరమైంది దాంట్లో ఏముండదు. అది మన భక్తికి ఏదేది అనుకూలం లేనిదా అదంతా మనకు చూపిస్తూ ఉంటుంది. దీనికని మనము అది కాకుండా ఈ మొబైల్ ఇదంతా దీనికంతా మనము టైం స్పెండ్ చేయకుండా ఒక కొద్దిసేపు భగవంతుడు. కానీ పాతకాలంలో
వాళ్ళు ఏమాత్రం ఇటువంటి పిచ్చి పిచ్చి విషయాలకు ఆకర్షితులు అయ్యేవాళ్ళే కాదు. మనం చిన్నప్పుడు లేదు, ఇప్పుడు కొత్తగా మనం ఇంకా కొత్త జనరేషన్ చూస్తే ఇంకా భయం వస్తుంది. మనం అట్లా బతకలేదు, వీళ్ళు ఇప్పుడు అట్లా బతుకుతున్నారు కదా. ముందంతకాలంలో ఏముంది, ఒక తల్లి తండ్రిలో ప్రైవసీ అనేది లేదు. ఒక రూమ్ ఉంటే అటుపక్క తండ్రి ఇటుపక్క తల్లి, మధ్యలో అన్ని పిల్లకాయలు కదా, ఒక దుప్పటి కప్పుకొని పండుకుంటాం, ఒకే రూమ్ సరిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక రూమ్ కావాలా, ఒక్కొక్కరికి ఒక మొబైల్, ఒకటి ఫేస్ ఒకటి చూడరు, అన్నీ ఫేస్బుక్లే మళ్ళీ. ఏమున్నా తల్లిదండ్రులు వాళ్ళు ఒక్కొక్క మొబైల్ పట్టుకుని వాళ్ళు ఒక చోట, పిల్లలు ఒక్కొక్క మొబైల్ పట్టుకుని వాళ్ళు ఒక చోట. ఎంత మన జీవితము ఇదవుతోంది. మనం చిన్నప్పుడు అట్లంత లేదు కదా. మనం ఒక 30 సంవత్సరాల క్రితం అంతా చూస్తే 30-40 సంవత్సరాల క్రితం అట్లా లేదు. ప్రతి ఒక్క ఇల్లు ఎట్లా ఉండింది, భజన్స్ కీర్తన్స్ ఏదో జరుగుతూ ఉంటుంది, భగవంతుడు కావలసింది. ఇప్పుడు టోటలీ మారిపోయింది. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ క్షణభంగురం ఇది శరీరం ఏమి శాశ్వతం కాదు. మనం అక్కడ పోయిన తర్వాత ఎస్సార్ను అంతే, మన డీటెయిల్ అడగరు. నువ్వు చేసినావా లేదా చెప్పు, అంతే. వాళ్ళు మనం చేయలేదంటే టక్క చూపిస్తుందా ఫ్లాష్ బ్యాక్, ఇది అప్పుడు అట్లా చేసిన 20 సంవత్సరాలు ఇది నీవే కదా, ఒక్కోలిసిందే. ఎక్కువ మనని అవున బిడ్డ అంత అడగరు. ఒక భక్తుడు అంటాడు, రవినందన కేಳಿದ ఉత్తర కొడ్లకి సరకు నన్నలిల్ల అంటే యమధర్మరాజు రవినందన అంటే ఆయన క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పడం నా దగ్గర ఏం లేదు, నేనేం రెడీ కాలేదు, ప్రిపేర్ కాలేదని చెప్పి. మనం ఇట్లా జాలీగా ఉండడానికి లేదు. భగవద్భక్తి, భగవంతుని ఒక సేవ, ఆయన ఒక అనుగ్రహము ఈ జన్మలో పొందాలని ప్రతి ఒక్క జీవికి కూడా ఆశ ఉండాలి. ఎప్పుడో దొరికితే చాలని ఆశ ఉండేది కాదు. ఈ జన్మలో ఎట్టో ఒకటి ఆయన ఒక రసం, ఆయన ఒక అనుగ్రహము మనము తీసుకోవాలని ఆశ ఉండాలి. ఎందుకంటే మహాత్ములంతా చూడండి, వాళ్ళు దేనికి అట్రాక్ట్ కావట్లే. మనం గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క చరిత్ర చూడండి మీరు, వాళ్ళకి తెలుసు మనము కొన్నాళ్ళే ఉంటాము, జాగ్రత్తగా ఉండాలా, మనకి ఏది కావాలో అది మాత్రం తీసుకోవాలా. అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం. ఏది కృష్ణుడికి మనకు భక్తికి కావాలో అది తీసుకోవాలా, ఏది మనకు వద్దా వదులుకోవాలి. అది ఎంత గొప్పదైనా కానీ మనకు మనం తీసుకోము. ఎవరైనా ఎర్రగడ్డలు అమ్మేవాడు ఉంటే ఆయన మనకి ఎంత ఫ్రెండ్ అయినా కానీ, లేకుండా మన ఇంటివాడైనా కానీ మనం తిన్నాం కదా, మనకొద్దు. ఆయనతో నవ్వుతాము, మాట్లాడతాము, అన్నీ చేస్తాం. కానీ మనమేమో పాప మంచివాడు మనకు బంధుని చెప్పేసి మనమేమో డబ్బులు ఇచ్చి కొనేది ఏం లేదు. మనకు ఆయన సంబంధం లేదు, మనకు ఆయన తోటి వ్యవహారం లేదు, మనకు అది అవసరం లేదు, మనం వదులుతాము. మనకు ఆ తోటి ఏం రిలేషన్ మెయింటైన్ చేయం. అట్లే మనకు అవసరం లేని యొక్క విచారాలు చాలా దూరంగా ఉండాలా. ఏదైతే చాలా అవసరమో దాన్ని ఎంత కష్టమైనా కానీ మనం పొందాలా. అటువంటి ఒక గొప్ప భక్తుడి గురించి మనము ఇక రేపు నుంచి తిరుపతి బాలాజీ గురించి మాట్లాడబోతున్నాము. ఒక 3 days ఉంటాయి. రోజుకు మార్నింగ్ ఈవినింగ్ ఒక 6 క్లాసులు ఉంటాయి. సో రండి, మీకు అవకాశం ఉంటే. దూరం ఉంది కదా, కొత్త గురుకులు పాత గురుకులు, కానీ అవకాశం ఉంటే రండి బాలాజీ. ఎందుకంటే మనం ఎవరెవరు పెళ్ళికి ఎంత కష్టపడిపోయి వస్తాము కదా, ఎంత దూరం పోతాము, ఎంత కష్టపడిపోతాము భగవంతుడి పెళ్లి గురించి వినడానికి. ఇప్పుడు బయట వ్యక్తుల పెళ్లి గురించి మనము అనుకుంటాం, అయ్యో మనం పోతే వాళ్ళు తప్పుడుగా అనుకుంటారు, వాళ్ళకి సంబంధం పోతాయి, వాళ్ళతో సంబంధం ఉంటేమే పోతాయి, మనతోటి వస్తారా రారు. అయితే భగవంతుడితో సంబంధం మనకు కావాలా. అప్పుడు ఆయనది పెళ్ళి ఎట్లా ఉంటుందో అని తెలుసుకొని ఆనందపడాలి. మన పెళ్ళి ఎంత గోలగోలగా ఉంటాయి కదా. చిన్న విషయంలో గొడవలు వస్తాయి, చిన్న విషయంలో పెళ్ళి జరిగేది ఆగిపోతాయి, ఏమేమి జరుగుతాయి. అయితే దేవుడి పెళ్ళి మనము రుక్మిణి స్వయంవరం కానీ ఎంత బాగుంటుంది, సీతా స్వయంవరం కానీ, శ్రీనివాస కళ్యాణం కానీ ఒక్కొక్కటి వింటే ఎంత ఆనందంగా ఉంటారో. వీళ్ళు ఇంత మంచిగా ఉన్నారగా. మనం మన భౌతిక వ్యక్తులు మనది ఏదైనా కానీ ఇది సెట్ కాదు. ఏదో చేసుకుంటాము ఉంటాము, మళ్ళీ ఏం చేసేది, సంసారము పడినాము, ఎవరికి భార్య, ఎవరు పిల్లలు, అది భగవంతుడు అక్కడ బయలుదేరినప్పుడే ఇది చేసి పనిపించినాడు, బుక్ చేసే పనిపించినాడు, మనం తప్పించుకోలేము. అయినా దీని నుంచి మళ్ళీ మనం ఇట్లా ఫిక్స్ చేసుకోకుండా ఉండాలంటే దేవుడితో పెళ్ళి గురించి వినేసి
మనము మన ఒక్క భౌతిక బంధాల నుంచి దూరం ఉండి దేవుడి గురించి తలుచుకునేసి మనము ఆయన లోకల్కి పోయి హ్యాపీగా అక్కడ ఉండడానికి ఇది చేయాలా. దానికి మనము ఆ మహాభక్తుల గురించి వినాలి. వాళ్ళ పడిన కష్టము దేవుడి కోసము, వాళ్ళ దేవుడితోటి వాళ్ళకు ఉండే బంధము అదంతా తెలుసుకోవాలంటే కొద్దిగా వాళ్ళ గురించి వింటే తప్ప మనకు అర్థం కాదు. అట్లా ఒకసారి శ్రీరంగం ఎంతమంది వచ్చినారా మీ దాంట్లో? పర్లే, ఓకే. సో శ్రీరంగంలో ఒక వైట్ కలర్ది, తెల్ల కలర్ది గోపురం ఉంటుంది. ఆ గోపురం లోపల ఒక ఇసుకద వీధి ఉంటాయి. అక్కడ ఒకసారి రామానుజుల వారు మాట్లాడుతుంటారు. రామానుజుల వారు అంటే కాలక్షేపం చేస్తూ ఉంటారు. కాలక్షేపం చేస్తూ ఉంటే ఉపన్యాసాలు ఇంత చేస్తూ ఉంటే అక్కడ ఒక శ్లోకం వస్తుంది. మంచి అందమైన పుష్పాలతోటి అలంకారం చేస్తూ ఉండే ఆ తిరుపతి బాలాజీ అని చెప్పేసి నమ్మాళ్ళవారు ఒక రచించిన గ్రంథం అన్నమాట. అది ఆ గ్రంథాన్ని దాని గురించి వింటే రామానుజాచార్యకి ఒకసారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. అరే, అంత మంచిగా పుష్పంతో నిండి అంత ఆనందంగా ఉండే ఆ దేవుడు ఇప్పుడు అంటే 1000 సంవత్సరాల క్రితం ఇప్పుడు అడవి అక్కడ ఎట్లా ఉంటుంది, దేవుడికి అంత మంచిగా జరగట్లేదే, ఆళ్వార్లు చెప్పిన విధంగా ఆయనకు ఆ పుష్ప కైంకర్యము జరగట్లేదని చెప్పేసి ఆయనకు ఒక మనస్సులు అనుకుంటాడు. సో ఎవరైనా భక్తులు పోయి అక్కడ దేవుడికి ఒక మంచి గార్డెన్ అంతా చేయాలా, ఒక బగీచా చేయాలా, దేవుడికి మంచి మంచి పుష్పాలతోటి దేవుడిని అలంకరించాలా, ఇట్లంతా ఆశ కలుగుతుంది. అయితే ఆయన అడుగుతాడు, ఎవరు ఉన్నారు మీ దాంట్లో, ఎవరున్నారో బాలాజీకి పోయి ఫ్లవర్స్ మంచిగా మాలలు అల్లించి దేవుడికి ఇచ్చేవాళ్ళు అని చెప్పేస్తే అందరికీ ఒక బాధ. ఎందుకంటే మంచి రామానుజులు వారు ఉన్నారు, సాక్షాత్ ఆదిశేషుని ఒక అవతారం ఆయన వదిలేసి ఆయన పక్కన ఉన్నప్పుడు కదా మనకు అనిపిస్తుంది కదా, ఒక ప్రభుపాదులు ఉన్నప్పుడు మనం విని పుట్టింటే బాగుండేదని చెప్పేసి. ఇప్పుడు మనం చూడాలంటే మనకు లేదు కదా, మనం వీడియోలు చూడాలంతే. మనకు అట్లే వాళ్ళు అక్కడ పక్కన ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత విరామం ఉంటుంది ఆయన వదిలేసి పోవాలంటే కూడా. అయితే ఎవరు తిరుపతికి వెళ్తారని శ్రీరంగంలో అడిగితే ఎవరు చేయి పైకి ఎత్తట్లేదు. చాలా మందికి ఇట్లా బాధ. అయితే గురుకు సేవ అంటే ఒట్టి ఆయన పక్క నుండి శారీరకంగా ఆయన సేవ చేయడం కాదు. గురుకు సేవ అంటే వాపు సేవ, వాణి సేవ. ఆయన మాటలు కూడా మనం గౌరవించాలి, ఆయన చెప్పింది కూడా వినాల. అందరూ భరతుడు ఉన్నాడు, రాముడు చెప్పినట్ల విన్నాడు, ఆయన పైన కూడా భగవంతుడి కృప పడింది. లక్ష్మణుడు ఉన్నాడు, భగవంతుతోటి ఉండి సేవ చేసినాడు. అంటే భగవంతుడు ఎట్లా అంటాడో అట్లా మనము ప్రవర్తించవలసి వస్తుంది. భరతుని దగ్గరే ఆయన ఇట్లా ఉండు, నీ పో ఇట్లా చేయమన్నాడు, ఆయన అట్లా చేసినాడు. దానికి రాముడు బ్లెస్ చేసినాడు, లక్ష్మణుడు పక్కన ఉండి సేవ చేసినాడు. రెండు కూడా చాలా అవసరమైంది. అట్లా రామానుజుల వారు ఇట్లా అడిగితే ఎవరున్నారు అక్కడ పోయి సేవ చేసేవాళ్ళు అంటే ఫస్ట్ చాలా కారణంలో చాలా మంది చెయ్యి పైకి ఎత్తలేదు. మెయిన్గా రామానుజాచార్యని వదిలేసి పోవాలని ఆశ లేకుండా. అయితే కొద్దిసేపు తర్వాత మళ్ళీ అడిగితే ఇంకా అంటే ఫస్టే అనంతాళ్వన్ అని ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన ఫస్టే చెయ్యి ఎత్తి ఉండొచ్చు. ఈయన కొద్దిగా మనం అనుకోకూడదు కదా, ఈయన కొద్దిగా అతిగా ఉన్నాడు, ఓవర్గా ఉన్నాడు, నేను చేస్తానని చెప్పేసి అట్లా కూడా రాకూడదు. కానీ గురువు ఒక అంతరంగంలో ఏం కావాలి ఆయనకు ఆశ, అది కూడా జరగాల. అయితే ఈ అనంతాళ్వన్ ఆయన అంటాడు, మీరు అనుగ్రహిస్తే నేను వెళ్తానని. అప్పుడు కొండ ఎట్లా ఉండిందంటే 1000 సంవత్సరాల క్రితము మొత్తము పులిలు, పాములు, చేళ్ళు అన్నీ ఉండింది అక్కడ. ఇప్పుడు మనం చూసినట్లు లేదు బాలాజీ. ఆ కాలంలో చాలా అడవి లోపల ఉండింది. అటువంటి పరిస్థితులు అక్కడ పోయి ఇప్పుడులాగే లైట్ అంత ఉండదు కదా, 7 కొండలు ఎంత దూరం ఉంది. అక్కడ అడవిలు పోయి సేవ చేయాలంటే అంత ధైర్యం కూడా కావాలా, భగవంతు పైన భక్తి కూడా కావాలా, రామానుజుడి మాటని గౌరవించాలని కూడా ఆశ ఉండాలా. ఒక గురుకు సేవ చేయడం అంటే అంత ఈజీగా లేదు కదా. గురువు ఏం చెప్పినా చెయ్యాలి కదా. ప్రభుపాదులతో ట్రైన్లు పోతూ ఉంటే ఇక్కడ ఇది చేస్తే బాగుంటుంది, ఇక్కడ ప్రచారం చేస్తే బాగుందంటే అలాగే తీసి బయటపడేస్తుంది, అక్కడ చేసుకో అని చెప్పారు. ఏమీ తెలియదు ఎక్కడ పోవాలని చెప్పేసి. అంటే గురువు అంటేనే కొద్దిగా హెవీ అంటారు కదా, బరువు ఉంటాడు ఆయన అంత సులభంగా ఇది చేయడం, అంత గట్టి మనిషి ఉంటాడు ఆయన. సో దక్క వాళ్ళు ఇది చేసినట్టు గురువుకి సేవ చేయాలనే ఒక భావంతో అనంతాళ్వారు
చెయ్యి పైకెత్తినాడు. అనంతాళ నుంచి గురించి చెప్తున్నాడు రామానుజాచార్య, నీవు నిజమైన మగవాడు అని చెప్పేసి. నిజమైన మగవాడు ఎవరు? గురువు యొక్క మాటలని, ఆయన ఒక ఆశని తీర్చేవాడు. భార్య భర్తలను ఆశ కానీ, లేకుండా పిల్లల యొక్క కోరికలను కానీ అది తీర్చే వాళ్ళని మగవాడు అని చెప్పలేదు. దేవుడు యొక్క ఆశని, గురువు యొక్క ఆశని తీర్చడమే ఆ నిజమైన మగతనము. అది పౌరుషం అంటే అది చేయాల. ఊరికేనే ఊర్లు కొట్లాడుకోవడం కానీ, లేకుండా ఊర్లు పెద్ద దాదాగిరి చేయడము అది ఒక పెద్ద మనిషిది లక్షణం కాదు. ఒక పెద్ద మనిషి అంటే భగవంతు దగ్గరికి లాక్కోవాలి. ఆయన ఎవరిని పట్టుకుని భగవంతు దగ్గరికి తీసుకొని రావాలా. అని అంటాడు, నీవు నిజమైన మగవాడని చెప్పినారు. సరే అని చెప్పేసి తిరుపతికి బయలుదేరి వస్తున్నారు. శ్రీరంగం నుంచి తిరుపతికి వస్తున్నారు. తిరుపతి 4 మంటపాల గురించి చెప్తున్నారు. ఒకటే పుష్ప మంటపము, ఇంకొకటే జ్ఞాన మంటపం, ఇంకొకటే త్యాగ మంటపం, ఇంకొకటి భోగ మంటపం అని. దాంట్లో రంగనాథన్ వచ్చి భోగ మంటపం అంటారు. ఎంత పబ్లిక్ అయినా రాని ఏమైనా కానీ ఆయన టైం తింటాడు, తలుపు వేసుకొనేసి టైంకి పోయి పండుకుంటాడు. మిగిలిన వాళ్ళు రేపు రండి అంటాడు. బాలాజీ అట్లా కాదు. బాలాజీకి అక్కడ ఇచ్చేయమంటే మంచిగా గార్లండ్ వేసుకోవాలా, మంచి అలంకరించాలి. తోమాల సేవ అది ఉంది కదా, ఇక్కడ నుంచి తోళ్ళు నుంచి ఇక్కడ కింద వరకు వేసుకుంటాడు. అక్కడ మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఫ్లవర్స్ వేయడానికి ఒప్పుకోరు. మనమంతా డబ్బు ఇసుకుని కొనేసి తలపైన పెట్టుకుంటే ఇక్కడ బాలాజీకి మాత్రమే అది సేవ, వేరే ఎవరికి ఉండకూడదు. పుష్పమంటపం అంటే ఆయనకు ఒక్కటే, పుష్పాలంతా స్వామివారికి అర్పణం, వేరెవరు వేసుకోవడానికి లేదు అక్కడ. అయితే అక్కడ అట్లా ఉంటుంది. త్యాగమంటపం, మంచి స్వామి వరదరాజ స్వామిని త్యాగమంటపం అంటారు. ఆయన పని వచ్చేసి భక్తులకి ఏదో ఒకటే ఇస్తూనే ఉంటాడు. లేదంటే ప్రచారాని కోసం పెద్ద పెద్ద భక్తులు అక్కడ జన్మం తీసుకుని ఉంటారు, వాళ్ళని వేరే వేరే చోటకి పంపిస్తూ ఉంటాడు, త్యాగం చేస్తాడు. తర్వాత పుష్పమంటపం అంటే బాలాజీ మేలుకోట అనే ఒక ప్లేస్ ఉంది మైసూరు పక్కన. చెలువనారాయణ అనే దేవుడు ఉంటాడు అక్కడ. జ్ఞానమంటపం చదువు కోసం, చదవడానికి కదా మంచిగా ఉంటాయి. చాలా ఒక ఈ 800 గంటలు అయిపోతే అక్కడ ఒక మనిషి కూడా కనపడడు. దేవుడు కూడా త్వరగా పండుకొని లేటుగా లేస్తాడు. చిన్న పిల్లడిలాగా చూసుకుంటారు. అట్లా ఒక జ్ఞానమంటపం ఉంది. అయితే తిరుపతి పుష్పమంటపం, స్వామివారికి ఫ్లవర్స్ అంటే ఇష్టం, పుష్పాలు అంటే ఇష్టము. ఏదో ఒకటి దేవుడికి చేయాలని చెప్పేసి ఆశతోటి తిరుపతికి వస్తారు. అయితే తిరుపతికి వచ్చిన తర్వాత తెలిసింది తిరుపతి శ్రీరంగం లాగా ఏం లేదు ఇక్కడ అని చెప్పేసి. ఆ కాలంలో 1000 సంవత్సరాల క్రితం ఒక్క అడవి, కళ్ళ ముందే పులిలు పోతున్నాయి, ఎలకబండ్లు పోతున్నాయి, పాములు తిరుగుతున్నాయి. ఎక్కడ పండుకుంటాం, ఎట్లా సేవ చేస్తాం, ఏమక్కడ ఏది లేదు అక్కడ చేసుకోవడానికి. కానీ గురు కోసం ఏదో ఒకటి చేయాలని ఆశ రామానుజుల వరకు, అనంతాళ్ళ వరకు రామానుజుల ఒక మాటలు ఎట్టో ఒకటే మనము జరపాలా, ఆ డిజైర్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి. అయితే లాస్ట్కి కష్టపడతారు. ఒక చుక్క నీళ్ళు కూడా, ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. కానీ ఏదో ఒకటి చేయాలంటే అక్కడ అనుకూలమే లేదు, మనం అనుకున్నట్లు లేదు అక్కడ. ఏదో పెద్ద మగవాడని బిరుదు పట్టుకొని వచ్చినాను, ఇక్కడ చూస్తే ఏది జరిగేలాగా లేదని బాధపడతాడు. ఇంకా సంవత్సరం పాటు ఒక 6 నెలల పాటు కష్టమే పడతారు. ఏం ఫలితం రాలేదు. అయినా కానీ ఏదో చేయాలి. ఇంకా భార్య గర్భిణిగా ఉంది, ఇంకా భార్య కూడా కుదరట్లే అక్కడ ఏం చేయడానికి. ఇంకా మంచిదని చెప్పేసి మనము ఇంకా గురు మహారాజ్ దగ్గర క్షమ అడిగేసి మన శ్రీరంగంకే పోదామని అనుకున్నారు. అయితే ఆ రోజు బాలాజీ ఆయనకి కళలు వచ్చి చెప్పినాడు, లేదబ్బా ఉండు, ఇక్కడ అంత కష్టపడే అవసరం లేదు, ఒక కోనేరు తయారు చేయండి, మళ్ళీ నీళ్ళు వస్తుంది, మళ్ళీ నీళ్ళతోటి ఒక చెట్లు నాటడము, ఇట్లా చిన్న చిన్న పనులు స్టార్ట్ చేసుకోవచ్చును. అయితే సరే అని చెప్పేసి ఒక పెద్ద కోనేరు తయారు చేయాలనుకుంటారు. ఇద్దరే ఉండేది భార్య భర్తలు. దాంట్లో కూడా భార్య గర్భవతిగా ఉంది. ఇంకా ఒక పెద్ద గడపర, ఇప్పుడు మీరు కూడా ఆ గడపర చూడొచ్చు, తిరుపతికి పోయినప్పుడు ఆ ఎంట్రన్స్లో ఉంటుంది. అదే గడపరతోటి మంచిగా కోనేరు తయారు చేసుకోవాలనుకున్నారు. కష్టపడుతున్నారు ఇద్దరే. ఇప్పుడు ఆ కాలంలో ఒక గురుదు మాట అంటే, గురువుకు అనుకూలంగా ఉంటే మనకు కృష్ణుడు దొరుకుతాడంటే వాళ్ళు రెడీ. దానికి ఎంత కష్టమైనా పర్లేదు, మనకు భగవత్ ప్రాప్తి అవుతుంది ఈ కష్టం వల్ల అంటే వాళ్ళు దానికోసం ఎంతనో కష్టపడుతున్నారు. కష్టపడి తవ్వుతున్నారు. భగవంతుడు కనిపించింది, అరే నా కోసం కదా చేసేది, ఇద్దరు చేసేది కష్టం, నేను ఇక్కడ ఫ్రీగానే తిరుగుతున్నాను, నేను కూడా భగవంతుడు నేను కూడా కొద్దిగా సాయం చేస్తే మంచిదని చెప్పేసి అక్కడ పోయి అడుగుతాడు. సరే మీరు
అక్కడ పోయి నాకు ఇచ్చేయండి, నేను అక్కడ మట్టి అక్కడ పాడేస్తాను. అది గుంత తీస్తే ఆ మట్టి నిండిపోతూ ఉంటుంది కదా, దాన్ని ఇంకొక చోట పాడేయాలా. నాకు కూడా ఒక్కొక్క గంప మట్టి ఇస్తే నేను కూడా పాడేస్తాను. నీ అన్నారు, నీ చిన్న పిల్లడు, నీ వల్ల కుదరదబ్బా, చూస్తే మంచి సుకుమారంగా ఉన్నావు, మంచి అందంగా ఉన్నావు అంటే కష్టపడిన వాళ్ళని చూస్తే తెలిసిపోతుంది వీళ్ళు కొంచెం కష్టజీవులు. మంచిగా బతికిన వాళ్ళని చూస్తే తెలిసిపోతుంది వీళ్ళు జీవితంలో ఎక్కడ కష్టపడలేంటే వాళ్ళ ఫేస్, వాళ్ళ శారీరక రూపంలో తెలిసిపోతుంది ఇది కష్టపడేది కాదు, ఇది ఓసిలు తినేదని. అట్లా వాళ్ళని చూడంగానే అర్థమైంది, దేవుడిని చూడంగానే ఇది ఆ శరీరం పెట్టుకొని ఇది కష్టజీవి కాదు, ఇది ఆయన అన్నారు, నీ వల్ల కుదరదబ్బా, నీ వేళ్ళు మేము చూసుకుంటాము అని. లేలే, నేను మీకు సాయం చేస్తాను, నేను హెల్ప్ చేస్తాను అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆయనకు అనంతవాళ్ళకి ఒక కోపం వచ్చిందంటే, గురు మహారాజ్ మాకు ఇచ్చిన సేవ మళ్ళీ దాన్ని మనం 10 మందికి పంచితే అది గురు ప్లీజ్ అవుతాడా? మనకనే చెప్పింది మనం హార్డ్ వర్క్ చేయాలా, మళ్ళీ ఇంకా చేయాలంటే గురు మహారాజ్ వాళ్ళకి ఏం మార్గదర్శనం చేస్తాడో ఆ విధంగా వాళ్ళ సేవ చేయాలి. మన సేవను ఎందుకు లాక్కోవడం? మనమైతే పర్లేదు తప్ప ఒక మంచి అబ్బాయి దొరికినట్టు తప్ప నేను సగం చేస్తాను, సగం నీవు చేయంటాం. కానీ ఆ కాలంలో వాళ్ళు గురు సేవ అంటే గురు సేవ అంతే. నేను భగవద్గీత పోవాలంటే మనకు ఒక గురువు అనేది కావాలా. మనము స్వతంత్రంగా పోలేం. మనమే మన పాటికి ఏదో బుక్కులు చదివేసి నేను భగవంతుని చూస్తున్నామంటే భగవంతుడు మనతో మాట్లాడచ్చు. భగవంతు మనతో ఎంత మంచిగా సన్నిహితంగా మాట్లాడచ్చు మన భక్తికి మెచ్చుకొని. కానీ వాళ్ళ లోకానికి తీసుకొని పోతామంటే మీ గురుగారు ఎవరైనా అడుగుతాడు. గురువు అనేది భక్తి చేసే వాళ్ళకు గురువు అనే పాయింట్ చాలా ముఖ్యమైనది ఎవరికైనా కానీ. మనం ఇంతకుముందు లాస్ట్ మన ఇక్కడ విఠల రుక్మిణి టెంపుల్లే ప్రవచనమైనప్పుడు మన కాంచీపురం గురించి మాట్లాడినప్పుడు దేవుడు ఎంత మాట్లాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. నన్ను మీరు వైకుంఠకు తీసుకుని పోతారా అంటే దేవుడు మాట్లాడలే. ఆయనకు చెప్పినాడు, నిన్ను చూసి ఒక కుక్క అయినా పర్లేదు, ఎవరైనా నీపైన మంచి అభిప్రాయం కలిగి ఉంటే వాళ్ళని తీసుకుని పోతాను అంటున్నాడు. మళ్ళీ నా గురించి అడిగితే అంటున్నాడు కుదరదు అంటున్నాడు. ఇదేం కథ ఇట్లుందా చెప్పేసి. ఎందుకంటే నీవు ఎవరి దగ్గర నీవు దీక్ష తీసుకున్నావు, ఎవరి దగ్గర నా గురించి తెలుసుకున్నావు. మాకెక్కడంటే అక్కడ అంత పరిస్థితి ఏంటంటే భక్తులతోటి మంచి స్నేహము, మంచి ప్రేమము, మంచి ఆప్యాయతంతో కలిగి ఉండే వ్యక్తులు మేము సెలెక్ట్ చేసుకుంటాం. మాకు నచ్చిన వాళ్ళంతా పట్టుకొని పోము. మాకు అందరు నచ్చుతాయి. దేవుడికి ఏముంది, నా ద్వేషసి నా ప్రియ, ఎవరి పట్ల కోపం లేదు, ఎవరి పట్ల ప్రేమం లేదు, అందరూ ఓకే. ఆయనకు అందరి గురించి తెలుసు, ఆయన బిడ్డలే, ఇంకా దాంట్లో ఏమీ పెద్ద విషయం కాదు. కానీ అక్కడ వీళ్ళు సెట్ కాలేరని చెప్తే ఇక్కడ పడేసింది. అక్కడ సెట్ అంటే అప్పుడే తీసుకుని పోయి ఉంటాడు కదా. ఇది అక్కడ మ్యాచ్ కాదని కదా ఇక్కడ బెదికి ఇక్కడ కొద్దిగా బుద్ధి రాని కదా ఇక్కడ పనిపించింది. మనం స్వతంత్రంగా వస్తామంటే మీరు అక్కడ మనకు అవకాశం ఉండదు. ఎంత పెద్ద మనం మహారాష్ట్రలో కూడా నామదేవుకు విఠలుడు అంత క్లోజ్ ఉన్నప్పుడు కూడా గురు కావాలని చెప్పినాడు కదా. ఆయన గౌరకుమార్ ఇది పక్వం కాలేదు, ఇది రెడీ కాలేదని 2 దెబ్బ పడినప్పుడు వచ్చేసింది కదా. అంత కృష్ణుడితోటి అంత స్నేహం ఉన్నప్పుడు కూడా నన్ను పక్వం కాలేదన్నావా అని చెప్పేసి, నన్ను అట్లా అంటున్నావా అని ఒక భావన వచ్చింది కదా. గురువు అంటే అక్కడ దించేసి ఉంటాడు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి. అట్లా గురుదొక్క ఆధ్యాత్మిక జీవితంలో గురుదొక్క స్థానము చాలా గొప్పది. ఏమైనా శిష్యుడు కూడా దానికి తగ్గట్టి బతకలిసిందే, తప్పదు. ఇంకా భగవంతుడు కావాలంటే గురు చెప్పిన మాట వినాల్సిందే, ఆ ప్రకారం పోవలసిందే. ఇంకా ఏ ఒక్క జీవరాశి అయినా కానీ ఒక గురువు ఒక సహాయం మనకు కావాలా. వైష్ణవుల సహాయాల ద్వారా గురువు దొరుకుతారు, కానీ గురువుని వదలడానికి లేదు. గురువు మనకు గురువుని వదిలేసినప్పుడే కృష్ణుని వదిలేసినట్టే. గురువు అనేది గురువుకు స్థానం మనకు చాలా గొప్ప స్థానం. ఆయన అంటే గురువు నాకు సేవ ఇచ్చినాడు, ఈయన నా సేవను లాక్కుంటున్నాడు, ఈయన ఫస్ట్ పంపించాలని చెప్పేసి ఎక్కువ మాటలతో కొట్టేస్తాను దీంట్లోని గడపర చూపిస్తాడు. గడపర చూపిస్తే ఇంకా దేవుడు అయ్యో వీడు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, వీళ్ళ గురువు మాట నిధి చేయడానికి నేను ఇంతటి ఏం చేయలేని చెప్పేసి కొద్దిగా దూరంలో పోయి, ఎంత దూరం వరకు ఈ మట్టి మోసేది కనపడుతుందా అంతవరకు కాకుండా కొద్ది దూరంలో పోయి, తల్లి నీవు ఇక్కడి వరకు పట్టుకుంటురా, ఇక్కడ ఆయన కనపడ్డు నీకు, ఇక్కడ నాకు ఇచ్చి నేను పడేసి వస్తాను, ఎక్కడ పడేయమంటే అక్కడ పడేసి వస్తాను అని చెప్పేసి. అట్లా రోజు మట్టి మోసుకుంటున్నాండి. అక్కడ వరకు తీసుకొని పోతే అక్కడ ఆయన లాక్కొని చిన్నపిల్లడు పోతున్నాడు మట్టి మాకే కదా గార్డెన్ అని చెప్పేసి. ఆయన అట్లా పోతూ ఉంటే ఆయన ప్రతిరోజు ఇట్లా మట్టి తీసుకుని అక్కడ పోతున్నాడు. ఈయనకి అర్థమైంది, నా భార్య ఇంతకుముందు మట్టి మోసింది కదా, నిన్న మొన్నంత మోసింది, ఇప్పటికేమి ఇంత స్పీడ్గా పోయి స్పీడ్గా వస్తుంది. ఎక్కడ మట్టి వేస్తుంది అక్కడే, ఎక్కడ ఏమన్నా అక్కడే వేస్తుంది. కొండ అంటే కొన్ని చోట్ల గుంత ఉంటుంది, కొంచెం హైట్ ఉంటుంది, ఎక్కడ మనకు గుంత కవర్ చేయాలో అక్కడ మట్టి వేయాలా. సో ఎక్కడ వేయాలంటే అక్కడే వేస్తుంది కదా.
మళ్ళీ ఇంత స్పీడ్గా ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత స్పీడ్గా ఎక్కడి నుంచి పోతుందని డౌట్ వస్తుంది. డౌట్ వస్తే ఆయన చూస్తున్నాడు, ఇంత స్పీడ్గా నీవు ఎక్కడి నుంచి వచ్చినావంటే తెలిసిపోయింది ఈ పిల్లోడు హెల్ప్ చేస్తున్నాడని. ఇంత ఆమె నేను ఎక్కడ వేయమని చెప్పినా అక్కడే వేస్తుందా, లేకుండా ముందు ఎక్కడ వేసి వస్తూ ఉందా చూస్తే ఈయన సగవులు పట్టుకొని మోస్తున్నాడు. ఇంకో కోపం వచ్చేసి ఇంకా ఈ పిల్లోడిని వదలకూడదని చెప్పేసి ఇంకా ఆయన వెంటాడి పట్టుకోవాలని చెప్పేసి పరిగెత్తుంది. ఆ అబ్బాయి కూడా పరిగెత్తాడు. ఆ అబ్బాయి పరిగెత్తి ఇంకా చెట్టు పైన కూర్చొనేస్తాడు. చెట్టు పైన కూర్చొనేసి ఇంకా పిల్లోడిని అట్లా వదలకూడదు, ఒకసారి బెదిరిస్తే మంచిగా గట్టిగా బెదిరిస్తే మళ్ళీ ఈ పని చేయడని చెప్పేసి ఆయన అంటున్నాడు, నా బంగారం కావాలంటే ఇస్తాను, నన్ను కొట్టద్దు, నా దోతి కావాలంటే ఇస్తాను నీకు, నన్ను కొట్టద్దు లేదు నేను వదిలేదు లేదు, నీకు పొద్దునని చెప్పినాను రావద్దు అంటే మళ్ళీ ఎందుకు ఈ పని చేసినావు అని చెప్పి బాలాజీకి ఎట్టో దూకేసి పరిగెత్తుకొని పోతాడు గుడికి. ఉల్టా ప్రదక్షిణగా పరిగెత్తుకుని వెళ్తాడు. ఈయన బెదిరిసి కొట్టాలని లేదు, చిన్నపిల్లని అంత పెద్ద గడపడుతులు కొట్టాలని అనిపించదు ఎవరు కూడా, కానీ వదలకూడదు బెదిరించాలని చెప్పేసి ఇసిరేస్తే ఆ బాలాజీకి ఈ ప్లేస్కి నోటి నుంచి కింద ఈ ప్లేస్ ఉంది కదా అక్కడికి పడి ఇప్పుడు కూడా పరిగెత్తుకుని లోపల వెళ్ళిపోతాడు. పిల్లోడు ఎక్కడ పోయినాడని చెప్పేసి ఈయన కూడా వెళ్తే గర్భగుడి దేవుడు లోపల చూస్తే ఆ విగ్రహం, ఆ దేవుడి యొక్క దివ్య రూపంలో, ఆ విగ్రహం రూపంలో ఉండే బాలాజీలో ఆ నోటి కింద ఈ ప్లేస్లో రక్తం కారుతోంది. బాధపడతాడు, నిన్ను కొట్టాలని కొట్టలేదు పాప, బెదిరించాలని కొట్టినాడు. దేవుడుకున్నాను లేదు, ఇది నీ యొక్క ప్రేమను చూపించాలనుకున్నాను నేను కూడా, ఇది ఉంటుంది నాకు, నీవు ఇప్పుడు పచ్చకర్పూరం తీసుకునిరా, అది ఇక్కడ పచ్చకర్పూరం పెట్టేస్తే ఇదే. ఎవరైనా అడుగుతారు కదా అది ఎందుకు దేవుడికి ఇక్కడ ఏమి తెల్లగా ఉందని, ఇక్కడైతే తిలకం అని చెప్పొచ్చు, ఇక్కడ తెల్లగా ఉందంటే ఏం మామూలుగా నల్లగా ఉంటేనే చెప్పొచ్చు అదే దిష్టి బొట్టు పెట్టినారని చెప్పేసి, ఇక్కడ తెల్లగా ఉందంటే అది దేనికి పెట్టారంటే అప్పుడు అందరూ తెలుసుకుంటారు. ఇది అనంతాళ్ళతోటి బాలాజీ చేసిన లీల అని. ఇప్పుడు కూడా మనం అక్కడ గుడికి ఎంటర్ అయినప్పుడు ఆ ముఖ్య ద్వారంలో ఆ గడపరని ఇప్పుడు కూడా చూడవచ్చు. అయినా ఆ గురుదు సేవ నేను వదలలే, ఎందుకంటే రోజు ఫ్లవర్స్ అడవిలో మళ్ళీ రోజు పుష్పాలని తీయాలా, అది వికసించే ముందు దాన్ని కట్టాలా కదా, అది ఇంకా అది రెడీ అయిన తర్వాత అది మొగ్గులు ఉన్నప్పుడే దాన్ని కడితేనే మంచి మాల వస్తుంది. అరాలినప్పుడు అది విరిచిపోయినప్పుడు దేవుడికి వేస్తే దేవుడికి మంచి స్మెల్ ఉంటుంది, దేవుడి దగ్గర దేవుడికి మంచి అనిపిస్తాయి. అది మొత్తం అది ఓపెన్ అయిన తర్వాత కట్టేస్తే అది కొద్దిగా వాడిపోతుంది, లేకుండా అది వాళ్ళు దేవుడికి అర్పించినప్పుడు అది పక్కగా ఉండదు. అందుకు రోజు దాన్ని ముందే తీసుకొని రావాలా, ముందే మాల కట్టాలా. ఇంకా ఫస్ట్ కష్టపడి ఇంకా గార్డెన్ చేసినాడు, ఇంకా బాలాజీ అని మళ్ళీ పరీక్షించాలనుకున్నాడు. ఎంత కష్టపడినా కానీ మంచి సువాసన ఉండే ఫ్లవర్స్ దొరకట్లే. ఫ్లవర్స్ వస్తుంది, మంచిగా పుష్పాలు ఏం రావట్లేదు అక్కడ. ఇంకా ఆయన కష్టపడి ఇంకా ఏదో ఒకటే, ఫ్లవర్సే లేనప్పుడు ఇంక ఏదో ఒకటే దేవుడికి పెడదామని చెప్పేసి అట్లా మళ్ళీ తయారు చేస్తున్నాడు. అప్పుడుకు బాలాజీ మళ్ళీ పరీక్షించాలని చెప్పేసి బాలాజీ ఏం చేశాడంటే ఆ రాత్రి అయితే పద్మావతితో తీసుకొని రావడం గార్డెన్కి. ఈయనేమో కష్టపడి గార్డెన్ రెడీ చేసినాడు. అంత మంచి చెట్లు, ఒక్కొక్క ఫ్లవర్ తీయడము, పద్మావతి తలపైన పెట్టడం, మళ్ళీ తీసి బాగలేదు ఇది అట్లా పడేయడము, మళ్ళీ రేపు ఎల్లుండి వచ్చే మొగ్గలు ఉన్నాయి కదా మళ్ళీ దాన్ని తీయడము, మళ్ళీ పద్మావతికి అలంకరించడము. నీకు ఇది సెట్ కావట్లే అట్లా అని చెప్పి దాన్ని పడేయడము. ఈయనేదో చెట్లు మనకు రోజు ఐడియా వస్తాయి కదా, ఇన్ని ఫ్లవర్స్ ఈరోజు దొరికింది, ఇంకా రేపు కొన్ని మొగ్గలు ఉన్నాయి, ఇది రేపుకి వస్తాయి, ఇది ఎల్లుండికి వస్తాయి, మనకు ఒక ఐడియా వస్తాయి. ఈయన ఇంత కష్టపడిపోతున్నాడు, అక్కడ పూస్తే ఫ్లవర్సే లేదు. పొద్దున పోయి చూస్తే ఒక పుష్పం లేదు, అన్నీ అక్కడెక్కడ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని బాగుండే దాంట్లో ఒక్కొక్క తినేసి ఉమ్మేసి పెట్టినాడు. అది దేవుడి కోసం పెట్టినాడు. అంత తెలియలేని ఇక్కడ ఎవరున్నారు, ఇది ఎందుకు ఒక్కొక్క జంతువులు తిన్నది కదా, అక్కడ కొద్దిగా జంతువులే ఉండేది మిగిలింది. ఇది ఎవరు దీన్ని ఉమ్ముతున్నారు, దీనిపైన పద్మావతి తోటి రావడము, తిరగడము, దానిపైన కొద్దిగా ఉమ్మేసిపోవడం, దీనిపైన కొద్దిగా ఉమ్మేసిపోవడం. ఎట్టో ఒకటి పట్టుకోవాలని కోపం వచ్చేసింది. బాలాజీని వదలకూడదు, తీసలా వెంకటేశ్వర స్వామిని ఇట్లా వదిలేస్తే ఆయన ఎక్కడో పోతాడు, ఈయన పట్టుకోవాలని చెప్పేసి ఒకరోజు దాచుకొని చూస్తున్నాడు. స్వామి మంచిగా చేయి ఊపుకొని బాలాజీ పద్మావతి ఇద్దరు వస్తూ ఉన్నారు. వీళ్ళనే ఈ దొంగలు అని చెప్పేసి చూస్తున్నాడు. మళ్ళీ అదే పని చేస్తున్నాడు.
ఒక స్మెల్లే పాడలే, వదిలే, అది చూడు అని చెప్పేసి అది పెట్టడం. పద్మావతి వద్దు, అది ఈరోజు చేసేది కాదు, ఇంకా 2 రోజు పడుతుంది, ముగ్గులు అంత ఎందుకు వేస్ట్ చేస్తున్నాడు, ఆయన కష్టపడి కదా చేసేది. ఏమినట్లు ఏం కష్టపడి చేసేది, అది నీళ్ళు పోస్తుంది, అది వస్తుంది, దాని పాటికి అది వస్తుంది అట్లా అంటున్నాడు. ఈయన ఎంత కష్టపడుతున్నాడు, దేవుడు దాన్ని చాలా సునకంగా తీసుకున్నాడు. అట్లంతా ఏం లేదు, అది చూడు ఇది చూడు అని చెప్పేసి ఆ ఉండేదాన్ని తీసి వేస్ట్ చేస్తుంటే కోపం వచ్చింది. ఇద్దరిని పట్టుకున్నాడు, ఇద్దరిని చేయి పట్టుకున్నాడు. యాక్చువల్లీ బాలాజీ తప్పించుకొని పోయినాడు. ఇంకా అమ్మవారు ఒకటే, పద్మావతి అమ్మవారు మంచి చేయి కట్టేసి ఒక చెట్టు కట్టేసినాడు. నీవు కూడా ఉన్నావు తల్లి, ఆమె ఇది నా తప్పే లేదు, నేను చెప్తా ఉన్నాను ఇది తీయద్దు అని చెప్తే ఇది బాగుంటాయి తీస్తున్నాడు పడేస్తున్నాడు చెప్పేసి పర్లే, ఆయన నీలాంటి ఇంత అందమైన అమ్మాయిని వదిలేసి ఆయన ఉండలేడు, తప్పకుండా వస్తాడు నా భార్య కావాలని చెప్పి, అప్పుడు మాట్లాడుకోద్దామని చెప్పి. ఈమె అంటుంది, మీకు కూతురుగా నేను ఉంటాను, నన్ను మీ కూతురు అనుకుని నన్ను వదిలేండి, నేను అక్కడ పోవాలా, ఆయనతో ఉండాలా, నేను లేకుండా కూడా ఆయన ఉండలేడు అని చెప్పి. నీవు లేకుండా ఆయన ఉండలేడు నాకు తెలుసు, అయితే ఇప్పుడు ఆయన నీకోసం వస్తాడు కదా, అప్పుడు మాట్లాడుకోదామని చెప్పేసి పద్మావతిని కట్టేసి పెట్టినాడు. పూజాలో స్వామికి అభిషేకం చేసే సమయం అక్కడ వక్షస్థలంలో లక్ష్మీదేవి కనపడట్లే. అరే ఎవరు ఎక్కడ తీసుకుని పోయినారు, ఎక్కడ పోయిందని ఆలోచిస్తున్నట్టే అక్కడ చెప్పినారు, స్వామి చెప్పినాడు, పద్మావతిని అనంతాళ్వాన్ని బంధించేస్తున్నాడు అక్కడ చెట్టు కడాను, అక్కడ పోయి మీరే విడిపించుకుంటారా అండి అని చెప్పేసి. మళ్ళీ అక్కడ పోయేస్తే ఇంకా తన కూతురులాగా స్వామి అనంతాళ్వాను పద్మావతి అమ్మవారిని తీసుకొని వచ్చేసి బాలాజీకి అర్పిస్తారు. బాలాజీ కూడా మామ అని పిలుస్తాడు, కూతుర్ని ఇచ్చినాడు కదా ఆయన తాను ఒక అల్లుడుగా అనంతాళ్వానికి భగవంతుడు ఒక అల్లుడైనాడు, ఈమె కూతురు అయిపోయింది పద్మావతి అమ్మవారు. ఇట్లా అయినా ఈయన బాలాజీతోటి ఏం రసం అనుభవించాలని ఆయనకేం లేదు, ఆయన మనసంతేమే గురుకు సేవ, అంతే గురుదు సేవ. బాలాజీ చాలా ప్రయత్నం చేసినాడు, ఎందుకు దేవుడి గురించి తెలుసు, ఈ గురువు లేదనుకో ఆయనకేమి అది ఆ భక్తుల దగ్గర ప్రేమ పెంచుకోవాలని ఆయన కూడా అనిపించదు. గురువు అనేది కావలసిందే ఒక ఆధ్యాత్మిక జీవితానికి. ఇంకా బాలాజీ ఇంతటి మాట్లాడుకోవాలా, ఇన్ని ఊరికి గిల్లుకోవాలా, ఏదో ఒకటి ఆయన ఊరికి ఉండాలి. ఆయన కనిపి అక్కడ ఎవరు లేరు కూడా ఆడుకోవడానికి, ఇంకేదో ఒక దొరికిన మంచి భక్తుడు పాప అంత దూరం నుంచి వచ్చినాడు, ఆయన కూడా వదిలేసిపోయి మూడ్లు లేదు, వీడిని ఎట్టో మనం కూడా కొద్దిగా ఆడుకోదాము, ఇది మనకు కూడా పవర్ కొద్దిగా చూపిస్తాం, ఇంకేం చేసేది తినడం ఊరికి ఉంటే పని కదా. ఇంకా బాలాజీ ఒకరోజు ఈయన ఏదో కష్టపడి మాలలు కుడతా ఉండి బాలాజీ ఒక మనిషిని పంపించినాడు, పిలుచుకొని రా అని చెప్పేసి. అండ్ ప్రాబ్లమ్ ఆ మల్లెపూలంతా ఉంటాయి కదా, అది ఆ ముగ్గులు ఉన్నప్పుడే కడితే బాగా వస్తుంది, అది అరలిన తర్వాత అది ఏం చేయలేము, అది మళ్ళీ మనం ఫోర్స్ఫుల్గా పక్కనే దాన్ని అల్లితే ఇదవుతుంది, అది కొన్ని పగిలిపోతాయి, ముక్కలు అయిపోతాయి, వేస్ట్ అయిపోతుంది. అందుకది బాగున్నప్పుడే కట్టాలని చెప్పేసి ఆయన కోరిక. బాలాజీ ఒక్కసారి పిలిచినాడు, ఈయన రాలేదు. రెండోసారి మళ్ళీ కొద్దిమంది భక్తులను పంపించినాడు బాలాజీ, పిలుచుకొని రా అని చెప్పేసి. మళ్ళీ కొద్ది భక్తులు పోయినారు పిలవడానికి. ఆయన అన్నాడు, పని ఉందయ్యా, నాకు పని ఉంది, మాలలు రెడీ అయిన తర్వాత వస్తానని చెప్పేసి. అయితే మాలలంతా రెడీ అయింది, పట్టుకొని వచ్చినాడు. బాలాజీ కోపం వచ్చింది, నేను ఇంత పెద్ద దేవుడు పిలిస్తే రానంటున్నావా, నేను అనుకుంటే నేను ఒక క్షణంలో నేను పంపించచ్చు, ఇక్కడ నుంచి కొండ నుంచి కిందకు తిరుపతికి పంపించచ్చు. ఆ ఫస్ట్ 2 ఓకే, నీవు పెద్ద దేవుడు మాకు తెలుసు, మా గురు మహారాజు కూడా తెలుసు, కానీ గురు మహారాజు చెప్పినారు కదా నీ సేవ, అది మా ధర్మము చెయ్యాలా, అదంతా ఓకే, పంపించే విషయము నీకంత రైట్స్ లేదు ఇక్కడ అని చెప్పేసి. ఎందుకంటే నీవు అద్దుకుండేది, నేను అద్దెకుండేది, నీకు ఇది ఏంటంటే నీ సొంతమేం కాదే, వరాసమి దగ్గర అప్పు తీసుకునింది, మళ్ళీ ఏమార్చినాడు. ఇప్పుడు ఆయన రాజు అయిపోయినాడు, పెద్ద మనిషి అయిపోయినాడు. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏదో కొద్దిగా ప్లేస్ అడిగి తీసుకున్నావు ఇక్కడ బతకడానికి కోసం కొండపైన, మళ్ళీ ఇప్పుడేమే నేను వాళ్ళని పంపిస్తాను వీళ్ళని పంపిస్తాను, ఎవరిని పంపించడానికి, నన్ను నా గురు మహారాజు ఇక్కడ పంపించినాడు, ఆయన రమ్మంటే నేను పోవచ్చు,
అంతేగాని నీవు పనిపిస్తే నేనేం పోవాలని ఏం లేదు, నేను ఉండొచ్చు. నా గురుమాల సేవ ఎవరికి చేయమన్నారు? సేవ నీకే చేయమన్నారు. మళ్ళీ నేను చెప్పినట్లు వినాలా కదా? అదే తర్వాత సంగతి. ఫస్ట్ నేను నా గురువు చెప్పినట్లు వినాలన్నాడు. ఫస్ట్ ఆయన ఏం చెప్పినాడో అది ఆయన నాకు చెప్పింది. నీకు రోజుకి ఎన్ని మాలలు కావాలో అది చేసి ఇమ్మన్నాడు, చేసిస్తున్నాను. అర్చకులు నీకు వేస్తున్నారు. నా పని నా గురువుకు నేను శ్రద్ధగా సేవ చేయాల. నాకు ఆ గురుభక్తి ఆ విధంగా ఉంది. ఒకసారి రంగనాథ్ బయటకు వస్తుంటే రామాంజులవారు, మళ్ళీ ఆయన ఒక శిష్యుడు ఉంటాడు వడగ నంబి అని చెప్పేసి, ఆయన అన్నాడు, రామాంజులవారు అన్నారు, రంగనాథ్ బయట ఉన్నాడు రా, దర్శనం చేసుకుందాం రా అని చెప్పేసి. ఆయన అన్నాడు, మీరు మీ దేవుడిని చూసుకోండి, నేను నా దేవుడిని చూసుకుంటానని. ఆయన రామాంజులవారికి పాలు వేడి చేస్తూ ఉన్నాడు. పాలు తెలుసు కదా, మనం పక్క నిలబడి చూస్తూ ఉంటాం, మనం ఒక్క క్షణం ఇట చూసే లోపల పొంగి బయటకు వస్తాయి. ఎట్లా మోసం చేస్తే అర్థమే కాదు. పాలు పెట్టేసి మనం అది మనం బాగా స్టడీగా ఉంటాము. అది అని మనం కొద్దిగా అటు తిరిగి లోపల అది గుస్సని మొత్తం మంటలు పడిపోతాయి. ఆయన అన్నాడు, మీకు మీ దేవుడు ఎంత అవసరమా, నాకు నా గురుదేవుడు అంతే అవసరం. మీరు మీ దేవుడిని చూసుకోండి, నేను నా దేవుడిని చూసుకుంటానని చెప్పేసి. ఇక్కడ కూడా ఈయన పెద్ద పెద్ద మాటలంటే ఆయన ఏం పట్టించుకోలే. నీవు నన్ను పనిపించడానికి నీవెవరు? నీకు ఇక్కడ ఎంత సొంతమో అంతే నాకు కూడా ఇంత రైట్స్ ఉంది, నీవేం పనిపిలేము అనిపించి ఇంకా దేవుడు ఇంకా సర్లే ఈయన మనము ఫోర్స్ఫుల్గా పనిపిస్తే ఉండేది 2 మాలలు, అది కూడా దొరకదు మనకు ఉండి చెప్పేసి ఊరికినే వదిలినాడు. ఆ విధంగా ఒక జస్ట్ ఆ గురుతోటి స్నేహం కలిగిన వ్యక్తికి ఆ భగవంతుడు ఎంత సులభంగా దొరికినాడు. ఆయనేమే మాట్లాడుకోవాలనుకోవట్లేదు, ఆయనతో ఆడుకోవాలనుకోవట్లేదు, కానీ ఆ భక్తుడు ఆ దేవుడికి ఆయనతోటి మాట్లాడాలనిపిస్తుంది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తున్నారు కదా, ఆ విధంగా సేవ చేయాలా. మనము దేవుడు చూసేది కాదు, దేవుడు మనం చూసే విధంగా ఉండాలని చెప్పేసి. అట్లాంటి దానికంతా వీళ్ళంతా మంచి ఎగ్జాంపులరీగా ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ ప్రవర్తన చూడండి, ఆ విధంగా ఉన్నారు వాళ్ళేమి దేవుడిని చూడాలనుకోలేకపోతే కూడా దేవుడు వాళ్ళని చూస్తున్నాడు, దేవుడు మాట్లాడాలనిపించింది. ఒకసారి అనంతాళ్వన్కు ఒక పాము కొట్టేసింది. పాము కొట్టేస్తే అనంతాళునికి ఏ రకమైన భయం లేదు, విషపూరితమైన పామే. ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఏదైనా ఒకరోజు శరీరం పోయేదే కదా, సరే దేవుడికి సేవ చేసుకొని పోదామని చెప్పేసి ఆయన రోజులాగానే పాము కుట్టింది ఏదో చీమ కుట్టినట్లు అనుకుని చూసి వదిలేసి పూలు కట్టుకునేసి పట్టుకుని పోయి, ఎంత ఈ శరీరం పైన ఎంత విరక్తి కలిగి ఉంటారో ఊహించలేము. అన్నీ ఫ్లవర్స్ తీసుకునేసి మంచిగా పూలు కడుతున్నాడు. బాలాజీకి టెన్షన్ వచ్చింది. అరే అంత పెద్ద పిచ్చిడేమే, పాము కొట్టింది, వాడు ఏం మందు లేకుండా అట్లే ఆయన పాటకి ఆయన పని చేస్తున్నాడు, ఆయన పిలువ అని చెప్పేసి. ఇంకా శిష్యులంతా ఫోర్స్ఫుల్గా లాక్కుండా వచ్చినారు. బాలాజీ చాలా కోపంగా ఉన్నాడు, నీకు పాము కొట్టిందంట కదా అని చెప్పేసి పట్టుకుని వస్తున్నారు. లేరా నీవు ఆయన తీసుకుంటాడు ఫస్ట్ ఇక్కడ అని చెప్పేసి తీసుకుని బాలాజీ ముందు నిలబెట్టేసినారు. ఏమయ్యా నీకు పాము కొట్టింది, విషపు కొద్దిసేపులు పైకెక్కుతాయి విషయము, చనిపోతామంటే సరే అని చెప్పేసి ఆయన అంటాడు, అంటే మీరు ఏ విషయం గురించి చెప్తున్నారని చెప్పేసి. అంటే ఇక్కడ కొద్ది విషయం ఉంటాయి, మీరు ఆ విషయం గురించి చెప్తున్నారా లేకుండా ఈ విషయం గురించి చెప్తున్నారా? కామ, క్రోధము, మద, మత్సర, లోభ, వ్యామోహము, లేకుండా యౌవనంలో ఉండే మదము, అధికారంలో ఉండే మదము, లేకుండా విద్యా మదము, చదివినని చెప్పేసి ఒక విషయం ఉంటాయి. నాకు అది వచ్చు, నాకు ఇది వచ్చు, లేకుండా మనకు ఒక శారీరక బలం ఉంటాయి, ఒక బలమదం ఉంటాయో, నేను ఏమైనా చేయగలుగుతాను, నేను అనుకుంటే ఏమైనా చేయగలుగుతాను. అధికార మదం ఉంటుంది, నాకు అంత పవర్ ఉంది, నేను అనుకుంటే ఏమైనా చేయొచ్చు. రకరకాల విషయం లోపల ఉంటుంది. దేవుడు ఎక్కడుంటాడు దాంట్లో అదా? ఇంత విషయం లోపల పెట్టుకుంటే మనకు దేవుడు దొరికేది ఎక్కడ ఉంటుంది? ఎవరైనా ఒక గెస్ట్ ఉంటాడు, ఆయన పిలిపించి ఇంట్లుండబ్బా మంచిగా ఉంది మా ఇల్లు, నీకు నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళు ఉంది, చల్ల నీళ్ళు కావాలంటే చల్ల నీళ్ళు ఉంది, ఏసీ కావాలంటే ఏసీ వేసుకోనివ్వు, తినడానికి అన్నీ ఉంది, నీకు చల్లగా ఏమైనా తాగాలంటే ఫ్రిడ్జ్ ఉంది, నీ బట్టలు ఉతికే అవసరం లేదు, వాషింగ్ మిషన్ ఉంది, అన్నీ ఉంది, నువ్వు మంచిగా ఇక్కడ రెస్ట్ తీసుకో, మంచిగా పండుకో అని చెప్తే ఆయన అన్నిటికీ ఓకే చెప్పేసి లాస్ట్కి ఒక విషయం ఏమంటే నీకు చెప్పడానికి మర్చిపోయినా, ఇవేం భయపడద్దు, అప్పుడప్పుడు ఒక 2-3 పాములు ఉంటాయి, వచ్చిపోతాయి, అదే నిన్నేం చేయదు, అది ఎలకలు పట్టుకొని పోతాయి, నీ ప్రశాంతంగా పండుకో. పంటే వచ్చిన గెస్ట్కి నిద్ర వచ్చేస్తాయా?
ప్రశాంతంగా ఉండగలుగుతాడు వాడు. ఆడికి భయం లేదా, కొద్దిగా పేపర్ అక్కడ షేక్ అయినా కానీ అరే పేపరా పాము ఇది, పేపర్ కింద ఏమో అని ఉంది, ఒక చిన్న కర్ర పట్టుకుని ఇట్లా పైకి లేపి పేపర్లో ఏం లేదు, అది ఫ్యాన్ గాలికి అట్లా కదిలింది అనుకొని ఉంటే ఆయన ఒక ప్రశాంతంగా ఉండలేడు కదా. అక్కడ ఒక పాము ఉన్నా కానీ ఆడికి అన్ని ఫెసిలిటీ ఇచ్చినా కానీ అన్ని సదుపయోగాలు ఆయనకు కల్పించి కూడా ఎంత నీకు ఇచ్చినప్పుడు కూడా ఒక 2-3 పాములు, ఎక్కువ లేదు, ఒక్క పాము, ఒకే పాము, పెద్ద పాము ఒకటే ఉంది. చాలా మందికి చాలా ఉంటాయి, మా ఇంట్లో ఒకటే ఉంది, అది నిన్ను చేయదబ్బా అక్కడ ఉంటాయని చెప్తే వాడు ప్రశాంతంగా పండుకోలేడు. ఇంకా ఇన్ని అనవసరమైన చెత్తలన్నీ మన హృదయంలో ఉండేసి ఇక్కడ దేవుడిని కూడా కూర్చోబెట్టాలంటే దేవుడికి భయం ఉంటుంది కదా, మిగిలిన విషయాలు ఎప్పుడు బయటకు వచ్చి నన్ను ఎప్పుడు తరిమేస్తాడో వీడు అని చెప్పేసి. ఎక్కడ శుద్ధి లేకుండా లోపల మనము శుద్ధి లేకుండా భగవంతుని ప్రసన్నం చేయడం అనేది విషయము కష్టమైనది. త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకను మెచ్చును, అందరికీ నస్తాయి. ఈ లోపల మనము కాయ వాచ మనస 3 మనం శుద్ధిగా ఉండేసి మనం ఏమైనా పని చేస్తే దేవుడికి ఇష్టం ఉంటుందా? ఈయన చెప్పిందానికి ఒక అర్థం ఉందబ్బా అని చెప్పేసి. మనం రాజకీయ వ్యక్తులు కాదు కదా, నా విన్ అయితే నీకు అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను, మళ్ళీ ఆ మనిషే కనపడ్డు, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాడు. మనకు గుర్తుంటుంది, మన రోడ్ అట్లే ఉంటుంది, మనకు వారానికి ఒకసారి నీళ్ళు వస్తాయి కదా, అదేం మారదు. అట్లా దేవుడికి మన పైన ఏం ఫెయిత్ వస్తాయి? మనము లోపల ఇన్ని కల్మషాలు పెట్టుకుని బయటికి మనము భక్తులు అనుకుంటే దేవుడు మనల్ని ఇష్టపడ్డు. మనం లోపల నుంచి కొద్దిగాను మన కండిషన్ని మార్చుకోలేసిందే. దేవుడు కావాలంటే అదంత సులభమైన పని కాదు కదా. దేవుడు కావాలా, ప్రతి ఒక్కరూ కావాలా కదా. మీరు చాలామంది మాతాజీలు ఉన్నారు, మీకు ఎంతమందికి ఇష్టం ఉంది మీ పిల్లోడు వచ్చి ధ్రువుడిలాగా తయారవ్వాలని, ధ్రువ మహారాజులాగా? అందరికి ఉంటాయి కదా, అందరికి ఆశ ఉంది, మా కొడుకు ఒక ధ్రువుడిలాగా తయారవ్వాలా, మంచి భక్తుడు అయిపోవాలని. కానీ మీకు ఎంతమందికి డిజైర్ ఉంది మీరు సునీతిలాగా తయారవ్వాలని? దానికి ఒప్పుకోము, పో నీ తండ్రిని ఎత్తుకుపో, అడవికి పో అని పంపించగలుగుతామా? అయ్యో నా కొడుకు నాకు కావాలా, నా బిడ్డ నాకు కావాలని మంచి భక్తుడు అయిపోవాలా, కానీ మన సైడ్ నుంచి మన ప్రేమము అది మాకు కావాలా, అది దేవుడికి ఇవ్వడానికి రెడీగా ఉండం. మంచి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, మంచి భక్తుడు అయిపోవాలా, మంచిగా ఇది అవ్వాలని చెప్పేసి. కానీ దాంట్లో దేవుడికి ఇస్తాము, కానీ మన ప్రేమ అక్కడ కట్టు కాకూడదు, మనది ఉండాలి. మనమేమే సునీతిలాగా పో, నీ ఎందుకు ఈ తండ్రి కోసం ఆశపడుతున్నావు? జగత్పతి, జగత్తుకి తండ్రి ఒకడు ఉన్నాడు, ఆయన వెతుకుపో, ఆయనని ఇట్లా చేయడు, నిన్న ఆయన తొడ నుంచి కింద పడేడు, నిన్న ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఆయన ఎంత సర్దుకొని ఇస్తాడు, కూర్చో ఇక్కడ కూర్చోబిడ్డ అని చెప్పేసి. జీవాత్మ భగవద్ధామ పోయినప్పుడు భార్యలు ఇద్దరిని అంటాడంటే సర్దుకు అక్కడ పో. పాప ఎంత కష్టపడినారు తెలుసా భూలోకంలో. ఇప్పుడు వచ్చిన రాబిడ్డ అని తోడపైన కూర్చోబెడతాడు, పక్కన కూర్చోబెడతాడు, ముద్దు పెడతాడు, అన్ని ప్రేమం చూపిస్తాడు. నరసింహస్వామి ప్రహ్లాదకి ఎంత ప్రేమం చూపించినాడు, కానీ ప్రహ్లాద ఆయన ఎంత ప్రేమం చూపించినాడు కదా. మన ఏంటంతా చూస్తే మొత్తం వెతికితే కొన్ని డబ్బులు ఉండాలి, ఇంటికి పోతే అన్ని రకాల రూములు ఉంటాయి. అది పండుకున్నప్పుడు, ఇది మేల్కొన్నప్పుడు, ఇది ఊరికే ఉండడానికి, గెస్టులు వచ్చినప్పుడు ఒక రూము. దేవుడు రూమ్ అడగండి, వెతుక్కోవాలా, ఎక్కడో స్టెప్ కింద, ఎక్కడో సందు లోపలు, ఎక్కడో మూలలు, అంత పెద్ద ఇల్లు కడుతున్నారు. దేవుడుకు చిన్నది, అది నిజంగా శాస్త్రం చెప్పినట్లే ఉంటుంది. అక్కడ సూర్యచంద్రులు రారు, వైకుంఠంలో సూర్యచంద్రులు అంతా రారు కదా. అక్కడ ముక్తాత్మల ఒక కాంతిలే అక్కడ మొత్తము. నతద్భాసేతే సూర్యో నశశాంకో న పావక అని చెప్పేసి, యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమమ్మ. వీళ్ళ దేవుడు రూమ్ పోయినా అట్లనే ఉంటుంది, మనం రిటర్న్ వస్తామా లేదా అని చెప్పేసి. దానికి ఒక్క సూర్యచంద్రుడు రాకుండా ఎక్కడొక మూలలు దేవుడికి ఇచ్చి ఉంటారు. అదే ప్రహ్లాదుని అడిగారు హిరణ్యకశిపు, మీ దేవుడి రూమ్ ఎక్కడప్ప అని. ఎందుకంటే ఓపెన్గా రూమ్ పెట్టుకోలేడాడు ప్రహ్లాదు. హిరణ్యకశిపు ముందే అట్లా పాప ఆయన అడిగితే, ఆయన నీకు ఎక్కడ కావాలి చెప్పు దేవుడి రూము, ఇక్కడ కావాలా, ఈ పిల్లర్లు కావాలా, ఆ పిల్లర్లు కావాలా, అవతల పిల్లర్లు కావాలా, అన్ని చోట్ల దేవుడు పెట్టుకున్నాడు. ఆయన అన్ని చోట్ల పెట్టుకున్నాడు. వాళ్ళ తండ్రి అంత బెదిరించి అడిగినప్పుడు
నీకు ఎక్కడ కావాలో చెప్పు, మనకైతే మనం చూపించగలుగుతాం. మన దేవుడి రూమ్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, దాని కింద పోవాలా, ఈ సందుకు పోవాలా అని వెతుక్కోవాలి. ఆయన నీకు ఎక్కడ కావాలో చెప్పు, ఇక్కడ కావాలా, అక్కడ కావాలా, నా దేవుడు ఎక్కడ కావాలో చెప్పు, నేను చూపిస్తాను నీకు అని చెప్పి. ఇక్కడ ఉన్నాడా, అక్కడ ఉన్నాడు, అవతల కూడా ఉన్నాడు. హృదయంలో ఆ తానుండే నివాస స్థానాన్ని మొత్తానికి దేవాలయం చేసినాడు. ఇక్కడ దేవుడు ఉంటాడు, మనం జాగ్రత్తగా ఉండాలా, క్షణమైన మనం చూస్తున్నాడు. ఎంత లోపల పెట్టుకున్నాడు కదా ప్రహ్లాద్, ఇంత చిన్న పిల్లోడు. మనము ఎంత సరదాగా ఉంటాం ఇంట్లో. దేవుడికి ఒక మేక కొట్టేసి పెడతాము, బయటికి రాకూడదు, నీవు జాగ్రత్తగా ఉండాలి దాని లోపల, అంతే. కింద 2 మేకలు, పైన 2 మేకలు, ఇక దేవుడు దాని లోపలే ఉండాలి, అంతే. మనం ఏం చేసినా ఓర్చుకొని ఉండాలి. ఆయన ఏకాదశి ఉందా లేదా ఏం మాట్లాడకూడదు. వాళ్ళు టీ కాఫీ తాగేటప్పుడు చూస్తూ ఉండాలి. ఆయనకు ఏ రైట్స్ లేదు, మనం మార్చుకోవడానికి రైట్స్, మనం మార్చుకునే బుద్ధి లేదు. ఇంకా దేవుడిని కూడా బంధించి పెట్టినాము. అట్లా కాకూడదు. మనము జస్ట్ ఒక ఇంట్లో ఒక అంతే, ఆయన ఇంట్లో మనం ఉన్నట్లు ఉండాలి. విదురుడి ఇంటికి కృష్ణుడు వచ్చినప్పుడు ఇంకా చాలామంది ఆయన స్వాగతం చేసినారు. అక్కడక్కడ చాలామంది స్వాగతం చేసినారు. అరే భీష్ముడు మహాజన్, ఆయన గొప్పవాడు భీష్ముడు. ఆయన అంటే రారా, ఇక్కడ ఉంది, మా ఇల్లు ఉంది, రా, ఇక్కడ ఉండొచ్చు. ఇంక ఎక్కడ వెళ్తున్నావు నైట్ టైంకు? దుర్యోధనుడు, మా ఇంట్లో ఉంటా చెప్పా, పైన ఒక రూమ్ ఉంది, ఆయన పైన ఒక రూమ్ ఉంది, నీకేం కావాలో, ఏసీ కావాలో చెప్పు, అన్నీ ఉంది మా రూమ్లో, అన్ని ఫెసిలిటీస్ ఉంది, మా ఇంట్లో ఉండొచ్చు అని. అది ఫేస్ కూడా చూడు దుర్యోధనుడు, అది వద్దులేండి. భీష్ముడు అయితే ప్రేమ ఉంది. ఇంకా చాలామంది కృపాచార్య, ద్రోణాచార్య, మా ఇంటికి రా బా, మా ఇంటికి రా, ఎక్కడికి వెళ్తున్నావు, మా ఇంటికి రా. రేపు కదా సంధికి పోయేది, రేపు కదా దుర్యోధనతో మాట్లాడేపోడు, ఇప్పుడు నైట్ అయింది, ఎక్కడికి వెళ్తావు ఈ చీకట్లో? అయితే విదురుడు దారిలో నిలబడినాడు. విదురుని అడిగినాడు. విదురు, స్వామి రా అన్నాడు. ఎక్కడికన్నాడు. ఇది మీ ఇల్లు రా అన్నాడు. ఓ మా ఇల్లా, మాకు ఇక్కడ ఇల్లు ఉంది అన్నాడు. మాకు అక్కడ ద్వారకలు ఉంది, మా అమ్మకు నాన్నకు బృందావనం ఉంది, అక్కడ నందగోకులలు ఉంది, అన్ని చోట్ల ఉంది. ఇక్కడ మేము ఇక్కడ ల్యాండ్ కొనలేదని. అట్లా కాదబ్బా, డబ్బులు ఉండేవాళ్ళు అక్కడక్కడ కొనేస్తారు, ల్యాండ్కి రేటు పెరుగుతుంటుంది కదా. అది ఈ సంవత్సరంలో 5 లక్షలు, నెక్స్ట్ ఇయర్ 10 లక్షలు అయిపోతాయి. ఇది పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఉండే చోటంతా కొనేసి పెడతా ఉంటారు. సో ఈ డబ్బులు ఉండే ఎన్ని చోట్ల కొనినో తెలియదు వాళ్ళకు. ఆ రికార్డులే కొన్ని సూట్ కేసులు వస్తాయి. డబ్బులు ఉన్నప్పుడు కొన్ని పెడతారా, మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఒక మనకు ప్లేస్ ఉందని చెప్పేసి. అట్లా చాలా డబ్బులు ఉండేవాళ్ళు అక్కడక్కడ కొనేసి పెడతారు, వాళ్ళకి అర్థం కాదు ఎక్కడుందని చెప్పేసి. అట్లా నువ్వు అగర్భ శ్రీమంతుడు కదా, నీవు ఇక్కడ కూడా కొని పెట్టావు, నీకు తెలియదు, నీవు కొని పెట్టాం, మేము ఉంటున్నాము, నీవు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇచ్చేస్తామని కూర్చున్నాము, దాన్ని కాపలా కాస్తున్నాము, నీవు వచ్చి కూర్చున్నామంటే మాకు ఒక ఇంత కాపలా చేసిన దానికి ఒక సార్థకం అయిపోతుంది. అంటే దేవుడికి నచ్చింది, సరిపోదాం లోపలని. దేవుడు అక్కడ పోయినాడు. ఎందుకంటే అది ఆయన ఏమన్నాడు, ఇది మీ ఇల్లు రా అన్నాడు. వాళ్ళంతా పెద్ద వాళ్ళే, ఇది మా ఇల్లు అన్నారు. మీ ఇల్లు మీరు పెట్టుకోండి, నాకేం ప్లేస్ లేదా, క్షీర సముద్రం ఉంది, వైకుంఠం ఉంది, మాకేం తక్కువనా, మాకేం కరువు లేదు. బలి మహారాజ్ దగ్గరే అక్కడ కాపలా కూర్చున్నాడు కదా, కింద సుతళ ప్లానెట్లు దేవుడు కూర్చున్నాడు. బలి మహారాజుని ఆయన మొత్తం సర్వం నివేదనం చేసినాడు. ఇంకా అక్కడే ద్వారపాలకుడుగా కూర్చున్నాడు, వాచ్మ్యాన్ లాగా కూర్చొని. చాలా నచ్చి వాళ్ళంతా క్లోజ్ అయిపోయినారు అక్కడ ఉండే వాళ్ళంతా. అయితే మాట్లాడి ఈయన చిన్నపిల్లడు కదా వామనదేవ్, ఆయన వాళ్ళ వింధ్యావళి అని పేరు ఉంది మీద, బలి మహారాజు భార్య. ఆయన ఒకసారి పట్టుకొని, అమ్మమ్మ ఇక్కడ రా అన్నాను. నేను నీ భర్తని కిందకి పంపించానని చెప్పి నీకేం బాధ ఉందా లోపలని? నాకేం బాధ లేదు, ఏముంది ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడేం కరువు లేదు మనకు, అక్కడ ఎట్లుంది ఇక్కడ దానికి నీ ఎక్కువ ఫెసిలిటీ ఉంది, ఇంకా భయం లేదు, నీవు ముందు కూర్చున్నావు, ఎవరు లోపల రాను కూడా. అక్కడైతే ఇంద్రుడు వస్తాడా చంద్రుడు వస్తాడని భయము, ఇక్కడ ఏముంది, నీలాంటి దేవుడు మాకు కాపురగా ఉన్నావు, మాకేం భయం లేదని. నీకు బాధ ఉందా, నేను ఇట్లా చేశాను, మోసం చేసిన, నీ భర్తను మోసం చేసి లాక్కున్నాను మొత్తం అని చెప్పేసి కబ్జా చేసిన బాధ ఉందా? నాకేం బాధ లేదు,
నాకు అనిపిస్తుంది నీవు కొద్దిగా బాధపడి ఉంటావు, భర్తకి ఇట్లా అన్యాయం చేసినాడు ఏమో అట్లా బాధ ఏం లేదట నాకు. అయితే నేను ఒక విషయం, నా భర్త మీద నన్ను అడిగి ఉంటే నీకు ఇన్ని జరిగేది కాదంటుంది. ఏమే భర్త మీద నన్ను అడిగి ఉంటే నువ్వేం చేసి ఉంటావు? భర్త అడిగి ఉంటాడు, వచ్చినవాడు సాక్షాత్ భగవంతుడని తెలిసిపోయింది. ఆయన శుక్రాచార్య కూడా చెప్పినాడు, ఆయన దొంగవాడు, వాడు మా విష్ణువే. అయితే వచ్చి అడిగిన దానికి నీవేం బాధ? ఒకవేళ భర్త అడిగి ఉంటే నీవేం చెప్తావు? ఆ దేవుడికి ఇయ్యదని చెప్తావా? నేను అట్లంతా చెప్పను. నేను చెప్పి ఉంటాను, ఒకవేళ ఈ అంతపురం కానీ, ఈ బంగారం కానీ, ఈ సొమ్ము కానీ, ఇది ఏది కూడా మాది కాదంటే నీవు తీసుకో, ఇది నీది కాదంటే నీవు తీసుకోవచ్చు. తీసుకోవాలంటే ఇది ఈ వస్తువు నాదంటే నేను మీకు ఇస్తే ఒక ధర్మం ఉంది, సరే నేను ఇచ్చినానని చెప్పేసి. ఇది మొత్తం మీదైతే నేను ఇయ్యడం ఏముంది దాంట్లో? అర్థమైంది కదా? ఆమె అనింది, నన్ను అడిగి ఉంటే ఒకవేళ అది మాదైతే తీసుకోబ్బా అని చెప్పి ఉంటాను. ఇంకా భగవంతుడికి తెలుసు కదా, వీళ్ళు పుట్టకముందే ఆ లోకం ఉంది, ఆ ఊరు ఉంది, ఆ బంగారం ఉంది, అన్నీ ఉంది. వీళ్ళేమో వచ్చినప్పుడు ఏం కొనుక్కొని వచ్చినారు, బలి మహారాజు కానీ ఎవరు కానీ. మా భర్త ఏం పట్టుకొని వచ్చినాడు లోకల్ని? లేదు కదా. ఆయన కూడా మామూలుగానే పుట్టినాడు. తర్వాత ఆయన ఒక శక్తితోటి దీంతో ఒక్కొక్కటి ఆక్యుపై చేసినాడు. దానికి ఎవరు శక్తి ఇచ్చినారు? నీవే. అన్నీ లాస్ట్కి చివరికి చూస్తే మొత్తం నీదే. ఇంకా నీ సొమ్ము నీవు తీసుకునే దాంట్లో పెద్ద విషయం ఏముంది? నేను చెప్పి ఉంటాను, ఒకవేళ మాదైతే తీసుకోపోదు, మాది కాదు, ఆయనది తీసుకోవడానికి పెద్ద విషయం ఉంది. దేవుడు స్టర్న్ అయిపోయినాడు. ఇట్లా కూడా వీళ్ళు మాట్లాడగలుగుతారు అని చెప్పేసి. భక్తులకు భగవంతుడు దదామి బుద్ధియోగంతో అంటారు కదా, ఆ శక్తి దేవుడు ఇచ్చుంటాడు. ఎవరితోటి వాడు గెలవలేరు అంతేసిగా. దేవుడు కూడా తల కింద ఉంచలేసిందే కొన్ని సందర్భం వచ్చినప్పుడు, ఇట్లా మాట్లాడతావు అని చెప్పేసి. సాక్షి గోపాల్ చూడండి, ఆయన నీవు రావాలా, రాజమండ్రికి రావాలా, నీవు మాది ఊరు అక్కడ, నీవు ఆ రోజు పెళ్ళికి సాక్షి చెప్పినావు కదా, నేను ఆ బ్రాహ్మణుడు చెప్పింది నీవు విన్నావు కదా, నా కూతురు నీకు ఇస్తాను అట్లా ఇట్లా అని చెప్పినప్పుడు ఆయన సాక్షి గోపాల్, అదంతా అవును నేను చూసాను నిజమే, కానీ నేను విగ్రహం కదా, అంత దూరం రావడం కష్టం కదా, నేను ఎట్లా వస్తాను? విగ్రహంకు నోరిపి మాట్లాడేకొచ్చు, అంత దూరం నడుచుకొని రావడం అది తెలియదు నీకు. ఇంకేం మాట్లాడతాడు? సర్లో వస్తాను బయలుదేరదామని స్వామి బయలుదేరినాడు. భక్తులు అంత ఈజీగా ఏమేం మోసం చేయలేడు భగవంతుడైనా, కానీ వేరే వాళ్ళంతా మోసం చేయగలుగుతాడు, కానీ భక్తులను అంత ఈజీగా ఏం పప్పుడు కదా భక్తుల మధ్య. యశోద కట్టిపడాలే, అమ్మ నన్ను వదిలే ఎంత ఏడ్చినా కానీ నోరు మూసినాడు. బ్రహ్మోది దేవతలు భయపడి వాళ్ళు ఇట్లా అంటే వాళ్ళు వనగుతారు అక్కడ. ఈమె చిన్న ముసలమ్మ కూర్చోమంటే కూర్చోంటాడు, లేమంటే లేస్తాడు. భక్తులకు ఉండే అధికారము, ఒకసారి ఆ భక్తి అనేది, ఆ పవిత్ర వస్తువు ఆ చేతికి దొరికిందంటే అది ఏం చేస్తుంది? దానికి కారణమేమే, లోపలుండి విషం మొత్తం బయటకు పోవాలా, లోపల కడిగేసి పెట్టుకోవాలా, ఇక్కడ శుద్ధం పెట్టుకోవాలా. అనంతాడు అంటున్నాడు, ఏ విషయం గురించి నీవు మాట్లాడేది? ఈ విషయమా, లేకుండా ఆ చిన్న పాము అడవిలు 4 కప్పలు తినేసి కొంచెం పెంచుకున్న ఆ విషయమా, ఈ విషయమా అని చెప్పి. ఒకవేళ నా లోపలుండే విషయం ఆ పాముది విషయం కింద ఎక్కువ ఉంటే నాకేం కాదు, ఎందుకంటే దానికి నా పాయిజన్ నా లోపల ఎక్కువ ఉందంటే నాకేం కాదు. ఆ పాయిజన్ నేను ఈ స్వామి పుష్కరిణిలో స్నానం చేసుకునేసి పోగొట్టుకునేసి నేను నీకు సేవ చేస్తూ నా గురుమహారాజ్ చెప్పిన మాల కడుతూ నేను ఒకరోజు ఇక్కడ సేవ చేస్తూ మళ్ళీ అక్కడికి వస్తాను. లేదు నీది పాయిజన్ కొంచెం తక్కువ, ఆ అడవిలో ఉండే పాముది పాయిజన్ కొద్దిగా ఎక్కువ, దెబ్బకి నేను చనిపోయినంటే విరాజ నదిలో స్నానం చేసుకునేసి అక్కడ వచ్చి నీకు సేవ చేస్తాను, నాకేం బాధ లేదు పాము కుట్టిన దానికి అని. అక్కడ భక్తులు ఎంతైనా ఇదుకున్నాడు. అంటే ఒక భక్తుడు అంటే ఆ చిత్తశుద్ధి, హృదయాన్ని శుద్ధంగా పెట్టుకోవడం. అంటే దేవుడు కూర్చోవాలి కదా అక్కడ, దేవుడు ఆ హృదయంలో దేవుడు తిరగాలి కదా. ఒక పరమాత్మ రూపంలో ఆయన శంఖచక్ర పట్టుకుని ఉండడం, అది అన్ని జీవులు ఉంటాడు, అది మన లోపల ఉండేది ఏం పెద్దది కాదు. అది పాములు తేళ్ళు అన్ని జీవరాశులు ఉంటాడు. అది బ్రహ్మం ఒకటంటే బ్రహ్మం ఒకటనే, దాంట్లో ఏమే ఇది లేదు. కానీ భక్తుల హృదయంలో ఆ శ్యామ్ సుందరుడు ఉంటాడు, ఫ్లూట్ పట్టుకొని నిలబడేటాడు, పిలుస్తూ ఉంటాడు, ఎన్నిసార్లు తిరిగేది దీంతో ఉంటే మనకి హెడ్డేక్ లేదని. వీడు వదులుతా కదా మనని, వదిలాడు అటువంటి భక్తుడు భగవంతుని. హృదయం శుద్ధి అయిన తర్వాత ఇంకా దేవుడు కదా నిత్యస్థానం.
వైష్ణవులకి ఎందుకు వైష్ణవులు చూస్తేనే పవిత్రం పవిత్రం అంటున్నారంటే, ఉంటాడు కృష్ణుడు 4 చోట ఉంటాడు అంటారు కదా. తులసిలో ఉంటాడు, వైష్ణవులతోటి ఉంటాడు, శ్రీమద్ భాగవతంలో ఉంటాడు, ఇంకొక వస్తు చెప్తారు. అట్లా ఈ భగవంతుడు ఆ 4 విషయంలో ఎప్పుడు ఉంటాడు. సో ఇటువంటిది మనకు ఆ హృదయంలో వాళ్ళంతా శుద్ధిగా పెట్టుకున్నారు అని అంటాడు. ఇంకా మాట్లాడలేడు భగవంతుడు. దానికిన్నా అంటే భగవంతుడు అంత ఫ్రీగా ఉండాలంటే, అంత ఆయన ఫ్రీగా ఇంతటి భక్తులతోటి వ్యవహరించాలంటే ఆ హృదయం శుద్ధి అనేది ఎంత అవసరమో. మనము ఈ హృదయం శుద్ధి ఎట్లా వస్తుంది? చేతో దర్పణ మార్చడమా కదా, శుద్ధి చేయాలంటారు. దానికి మహాప్రభు ఏమన్నారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడు నామస్మరణ, దీంతో మనకు ఎప్పుడు ఆ నామస్మరణ చేస్తుంటే ఆ భగవంతుడు ఆ భక్తులకు ఏ విధంగా సేవ చేయాలనుకుంటాడు. మనం ఎంత భగవంతుడికి సేవ చేయాలనుకుంటామా అంతే భగవంతుడికి ఆ కోరిక వస్తుంది, నేను ఆయన భక్తుల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి. ఇదే ఒక నటాదూరమ్మళ అని చెప్పేసి ఒక భక్తులు అటు కాంచీపురం నుంచి దూరం నుంచి వస్తున్నారు కొండపైకి. భక్తులు కదా, భక్తులు అంటే ఇంకా ఎక్కడంటే అక్కడ తినలేరు కదా. భక్తులకు కొన్ని రిస్ట్రిక్షన్ ఉంటాయి. దేవుడికి నైవేద్యం పెట్టింది తినాలా, ఎవరెవరు వండింది కూడా తినకూడదు, భక్తులు వండిందే తినాలా, చాలా పద్ధతులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఎవరిది అన్నం తింటామా అటువంటి చైతన్యం మనకు వస్తాయి. ఎక్కడంటే అక్కడ తింటే మన చైతన్యం కలుషితం అవుతుంది. మన విషయర అన్నకాయ మలిన హోయమన, మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మనము తినే ఆహారం వచ్చేసి ఇది భక్తులదేనా ఆ భక్తులదా అని. అట్లా నటదూరం వాళ్ళ గ్రూప్ వస్తూ ఉంది కొండపైకి. ఆయన కొండపైకి వస్తూ ఉంటే ఏం తినలేదు, భగవంతుడు అంతర్యామి కదా, ఆయన తెలుస్తూ ఏం తినలేదని చెప్పేసి ఇంకా దేవుడు ఇంకా అన్నీ ప్యాక్ చేసుకునేసి కిందకి వెళ్తున్నాడు. బాలాజీ వెంకటేశ్వర స్వామి అన్నీ పట్టుకుని కిందకి వెళ్తున్నాడు. కిందకి వెళ్ళినప్పుడు ఈయనకు ఎట్లా ఒక మెసేజ్ వచ్చింది. అనంతాళ్ళను కూడా నటాదురమ్మడు, ఆయన గొప్ప భక్తుడే, భగవంతుని వాత్సల్య రసంతో చాలా ప్రేమించేవాడు. ఆయన కూడా మంచి భక్తుడు వచ్చినాడు, మంచి సేవ చేయడానికి అవకాశం అని ఆయన కూడా ఒక కింద పోయి ఒక మంటపం కాడ ఆయన వచ్చి నిలబడి ఉంటాడు. ఆ లోపల దేవుడు అక్కడికి పోయినాడు ఆ భక్తుడి దగ్గర పోయి ఇది ఆ ప్రసాదం మీకోసం అనంతాడు అని పంపించినాడని. అయితే వాళ్ళకి డౌట్ వచ్చింది. సరే ఇది ప్రసాదం నీవెవరని అడిగినారు. నేను అనంతాళంద శిష్యుడు అని చెప్తాడు దేవుడు బాలాజీ. నేను అనంతాళంద శిష్యుడు, మీకోసం అనంతాళ్ళని పంపించినాడు. అనంతాళ్ళని శిష్యుడు, ఆయన భక్తిలో గురుస్థానం తీసుకునే వ్యక్తి కాదు అంత త్వరగా. ఆయన ఎప్పుడు గురువు అయినాడు, ఎప్పుడు దీక్ష చేయడానికి స్టార్ట్ చేసినాడు మనకు తెలిస్తే కదా. ఎవరైనా వచ్చి నేను గురువు అని చెప్తే, ఎవరైనా భక్తులు నేను ఆయన శిష్యుడు అంటే మనకు ఒక డౌట్ వస్తాయి కదా. ఆయన గురువు ఎప్పుడు అయినాడు మనకు ఒక తెలిసి ఉంటుంది, ఎవరు గురువు ఎవరు కాదని చెప్పేసి. అట్లా ఈ భక్తులకు డౌట్ వచ్చింది. అవును, ఎప్పటి నుంచి ఆయన గురువు అయినాడు, ఎప్పటి నుంచి ఆయన దీక్షిస్తున్నాడంటే, మాకు ఎప్పుడో దీక్ష ఇచ్చినాడు, అయితే గురు ప్రణామ మంత్రం చెప్పన్నాడు. అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పేసినాడు. అర్థం ఉంది, మళ్ళీ దేవుడు కదా ఏదో ఒక తయారు చేయగలుగుతాడు. అప్పటికప్పుడే ఏదో తయారు చేసి చెప్పినాడు, ఇది మా గురు మంత్రం. వాళ్ళు కూడా అఖిలాత్మ ఇదని చెప్తే సరే ఇది తనంతాళ్ళ వరకు మ్యాచ్ అవుతుంది. అయితే దీంతో రామానుజుల వారు ఒక సంబంధం దీంట్లో కనపడట్లేదే అని చెప్పేసి, దీంట్లో ఏమేమి ఆచార్య సంబంధం ఏం చెప్పట్లేదా అంటే, ఆ మంత్రం అది ఇంకొక మంత్రం ఉందని ఇంకొక మంత్రం చెప్పేసినాడు. అది వేరే ఒక మంత్రం. ప్రభుపాలు 2 లైన్ వస్తాయి కదా, పైన ఒకటి కింద. అక్కడ నుంచి చెప్పాలనా, అయితే అది ఆ మంత్రం అన్నాడు. సరే ఇది మంచిగానే ఉంది. సరే ఇంకా వాళ్ళ ఆకలిపోయినంతరగా ప్రసాద్ తిన్నారు. తినేసి తర్వాత ఈయన అనంతాళ్ళను పైన వచ్చి నిలబడి ఉన్నాడు. అప్పుడు వీళ్ళు మంచిగా ప్రసాద్ తినేసి కొండెక్కినారు. అయితే మంచిగా స్వాగతం చేసినారు. చాలా ఆకలిగా ఉందనుకున్నా, మీరు స్నానం చేసుకోండి, త్వరగా వచ్చి ప్రసాద్ తీసుకోండి, అన్నీ రెడీ చేసినాను అన్నీ చెప్పినారు. ఏం ప్రసాద్ తీసుకుని నీ శిష్యుడు పంపించాను కదా, మేము తిన్నాము, ప్రసాద్ తిన్నాము, పులిహోర పంపించినాము, పెరుగున్నాం పంపించినాము, తిన్నాము, ప్రసాద్ తీసుకున్నాము, మాకు అన్నీ దొరికిందంటే, నా శిష్యుడా? అవును, చిన్నపిల్లడు గురు ప్రణామ మంత్రం కూడా చెప్పినాడు. గురు ప్రణామ మంత్రం పేరు ఉంది నాకు, చెప్పినాడు.
గురుప్రణం మంత్రం ఉందా నాకు. ఎవరు ఆ శిష్యుడు ఎవరు? అమ్మ చిన్నపిల్లడు ఇంత పెద్ద గంప పట్టుకొని వచ్చినాడు, మా అందరికి సరిపోయేంత మొత్తం మోసుకొని వచ్చినాడు, మీ శిష్యుడు అంటే చాలా సంవత్సరాలు ఇంత దీక్ష తీసుకుని అట్ట అని చెప్పినాడు. కొత్తగా ఉంది దీనికి వినడానికి, ఏం చెప్తున్నాడు అని చెప్పేసి లాస్ట్ తెలిసింది. వాళ్ళు అనుకున్నారు ఇది ఎవరు కాదు, సాక్షాత్ భగవంతుడే పట్టుకుని వచ్చినాడు. తన ప్రేమించే వాళ్ళని కూడా అనంతాళవనే కాదు ఆయన ప్రేమించింది, ఆ ప్రేమించే వ్యక్తిని ప్రేమించే వాళ్ళని కూడా ప్రేమించినాడు. భక్తులకు మనము ఒక మంచి స్నేహం కలిగితే భగవంతుడు మన వైపు కూడా చూస్తాడు. అక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు కదా, అదే తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం. అట్లాంటి గొప్ప భక్తులు వాళ్ళు వైకుంఠపతికి క్లోజ్ అవ్వడం అంటే అది ఇంక వాళ్ళు జగత్తులు మొత్తానికి క్లోజ్ అయిపోతారు. ఆ భక్తుడి పైన ఎవరికి ప్రేమ ఉందా వాళ్ళంతా ఆయనకు ఫ్రెండ్ అయిపోతారు అంతే. ఎందుకంటే మన ఫ్రెండ్ మనం ఫ్రెండ్గా తీసుకుంటాం కదా, మన ఆయన పైన కూడా గౌరవం చూపిస్తాం. ఎందుకంటే నా ఫ్రెండ్ది ఫ్రెండ్ ఆయన చూసుకోవాలనే మనసులో ఉంటాయి కదా. అక్కడ ఆ ప్రేమ అనేది పెంచుకొని పోతాడు. జస్ట్ ఆ భగవంతునితో సంబంధం ఉండే వ్యక్తి ఎవరెవరిపైన ఆయన కృపాదృష్టి పడుతుందా. మనం ఇంతమంది ఎవరు ఏం తెలియదు, మనం అందరూ ప్రభుపాద ఒక బ్లెస్సింగ్స్ మనకు అంటే ఆయన ఒక అనుగ్రహంలో మనం బతుకుతున్నాము, ఆయన అనుగ్రహంలో జపం చేసినామంటే కృష్ణుడు ప్రభుపాదలు క్లోజ్ అంతే. ప్రభుపాద ద్వారా మనకందరికి ఆయన ద్వారా మనకు అనుగ్రహం, కృష్ణుడు ఒక బ్లెస్సింగ్స్ మనకు దొరికింది. లేకుండా మనం ఎక్కడ ఉండేవాళ్ళు, మనం ఏ పని చేసేవాళ్ళు కదా. ఒక్కొక్క సండే వచ్చింటే ఏమై ఉంటుంది, ఎన్ని జీవరాశులు చనిపోయి ఉంటుంది కదా. జస్ట్ ప్రభుపాద కృప కదా. మనం ఏది పాపము, ఏది పుణ్యము, ఏది చేయకూడదు, ఏది చెయ్యాలని తెలిసి ఉండేది. లేకుండా ఆయన కృప మనకు లేదంటే, కృష్ణుడు కృప, వైష్ణవుల కృప లేదంటే మన జీవితం ఏమై ఉంటుంది. మామూలుగా కుక్కల్లాగా జంతువులాగా బతికి దుర్లభ వేస్ట్ చేసి ఉంటాం. ఈ శరీరం ఇంత మంచి శరీరం దొరికినప్పుడు జస్ట్ పుట్టడము, భగవంతుడు ఒక కృష్ణుని పూజించి మర్చిపోయి భార్య బిడ్డలు వాళ్ళని పెంచుకోవడము, ఇల్లు కట్టడము, తర్వాత జపతపాలు ఉండవు, వాళ్ళని పెళ్లి చేపించేయడము, తర్వాత మనకు ముసలితనం రావడము, హాస్పిటల్కి తిరగడము, అక్కడ ఇక్కడ. ఏం జీవితం భక్తుల జీవితం. భక్తులకేమో రోగం రాదని కాదు, భక్తుల జీవితంలో ఇబ్బంది లేదని కాదు. ఎంత ఇబ్బంది వచ్చినా కానీ ఒక్క నమ్మకం ఉంటుంది, కృష్ణుడు మనతోటి ఉన్నాడు, ఏదో ఒక సాయం చేస్తాడు కదా. భక్తుల జీవితంలో కూడా భక్తులైన వాళ్ళు మంచి అంశతులిక తలపతోటి తిరుగుతూ ఉన్నారని కాదు కదా. భక్తుల జీవితంలో కూడా సఫిషియెంట్ పెట్టి ఉంటాడు, కానీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా వాళ్ళు ఉన్నారు. మనకు అట్లా కాదు, మనకు ఒక హోప్స్ ఉంది, ఏమన్నా స్వామి ఏదో ఒకటి చేస్తాడులే కదా. అంత ధైర్యం ఉంది ప్రతి ఒక్క జపం చేసే ప్రతి వ్యక్తికి కూడా. ఒక్కసారి తికమక అయిపోతుంది సమస్యలు వచ్చినప్పుడు, అయ్యో ఇది ఏమైపోతుందో చివరికి అని. మనం ఊహించలేని విధంగా దాన్ని పరిష్కరిస్తాడు, దానికి సమాధానం చెప్పేస్తాడు. మనం భక్తి చేసే వాళ్ళకి మనం దాని గురించి భక్తి చేసే వాళ్ళు ఏమొస్తుందని ఎవరు చెప్పే అవసరం ఉండదు. భక్తి చేసే వాళ్ళకి ప్రతి ఒక్కడికి అనుభవం ఉంటుంది. వాడి ఇల్లు నింపడమా, వాడి కడుపు నింపడమా, వాళ్ళ భార్య బిడ్డలను చూసుకోవడమా, ఆ ఉండే డబ్బులతోటి ఎట్లా మేనేజ్ చేయిస్తాడు కృష్ణుడు కదా. ఎంత తక్కువ ఇస్తే కూడా దాని లోపల నీవెట్లా బతకాలా, దాంట్ లోపల నీవెట్లా ఆనందంగా ఉండాలా. డబ్బులు ఇచ్చిన వాళ్ళు భగవంతుడు బోల్డ్ డబ్బులు ఇచ్చేసి కూడా ఏమాత్రం సుఖం లేకుండా కష్టపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఉంటారు. మనమంతా ఉండే అంత తక్కువ డబ్బులతోటి మంచి రాజులాగా బతుకుతున్నామంటే దేవుడికి కదా. దేవుడికి స్వీట్ పెడుతున్నాం, మనం స్వీట్ తింటున్నాము. దేవుడికి బజ్జీ పకోడలు పెడతాం, మనం తింటాం. అదే ఆ డబ్బులు ఉండే వాళ్ళు హార్డ్ వర్క్ చేయకుండా ఎంత భయపడతారు ఒక తినాలంటే. తినరు, ఇంతెంత తింటారు వాళ్ళు, ఎక్కడ పైన కొన్ని తినరు. మనం ఒక్కొక్కటి అనియోరని ఎంత వేసుకుంటాం, ఏమైనా భయమే లేదు కదా. దాని తగ్గడి కృష్ణుడు సేవ ఇచ్చి ఉంటాడు, దాని తగ్గడి మనము దేవుడికి సేవ చేసుకొని మనకు నిజమైన పుట్టు భోగులము మేము శ్రీహరిదాసులని అన్నమాచార్య అంటున్నాడు. నిజంగా ఈ ప్రపంచంలో ఒక సుఖంగా బతికే వాళ్ళు ఎవరని గట్టిగా అడగాలంటే భక్తులు. వీళ్ళలాగా సుఖంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు కదా. ఇంత మనం అభక్తులకు ఉన్నప్పుడు చూడొచ్చు, పాయసం అంత ఎప్పుడు దీపావళియో దసరానో ఎప్పుడు వచ్చినప్పుడు స్వీట్ పెడతాము కదా. ఇప్పుడు పూరన్ పూలకి ఏం తక్కువ ఉందా, ఎప్పుడు చేస్తేనే కూర్చుంటాము కదా. ఒక చిన్న పండగైనా కానీ స్వీట్ జరుగుతుంటుంది. మనము చూడండి అభక్తులకు ఉన్నప్పుడు ఏదో ఒకటి మంచిగా ఇదావాలంటే అది ఒక మంచి రోజు రావాలా, సంవత్సరంలో ఒక రోజో. ఇది భక్తికి వచ్చినప్పుడు
2 రోజులు ఉపవాసం ఉంటాం, 3 రోజులు తింటాం బాగా. ఆ 2 రోజులు కలిపి మళ్ళీ 5 రోజులు ఒకేసారి తింటాం. కానీ మనకి ఏం కరువు అనేది లేదు. భగవంతుడు కూడా ఎవరు కరువు పెట్టలేదు. ఎవరు కూడా భక్తికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అయ్యో మాకు తిండికి లేదు, వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, అట్లంతా ఒక ప్రసంగనే లేదు. నీకు ఇక్కడ బతకడానికి ఏమేమి కావాలన్నా, నీ పొట్ట నింపడానికి ఏమేమి కావాలా, నీకు ఆరోగ్యం ఉండడానికి ఏమేమి కావాలా దేవుడు సఫిషియెంట్గా ఇచ్చేసి చూస్తూ ఉంటాడు. దేవుడు అది ఇచ్చి కూడా దానికి ఇంకా ఆ సమాధానం ఉండదు. ఇచ్చినడే కానీ ఆయన ఆ ద్రౌపది పిలిచిన దానికి దేవుడు అంటాడు, ఆమె నన్ను ఓ ద్వారకవాసిన, ఓ అచ్యుత అనంత గోవింద అని పిలిచినప్పుడు నాకు ఎట్లా అనిపించిందంటే, నేను ఆమెకి ఏదో వస్త్రం ఇచ్చినాను, అయినా నాకు ఎట్లుందంటే ఆమె చేసిన ఆ పిలుపు ఆ క్షణంలో డబ్బు తీసుకునేసి, వడ్డీకి డబ్బు తీసుకునేసి వడ్డీను అసలు రండి ఇవ్వకుండా తప్పించుకునే వ్యక్తికి ఎంత సిగ్గుంటుందా, అట్లుంది నాకని చెప్పేసి. వాళ్ళు చేసిన ఆ భక్తికి నేను ఏమి ఇవ్వలేకపోయినానే. కష్టకాలం అని చెప్పి డబ్బులు తీసుకొనేసి నేను నీకు వడ్డీతోటి ఇస్తానని చెప్పేసి లాస్ట్కి ఆయన కష్టం ఉంది, వడ్డీ వదులు అని చెప్పి అసలు అని ఇవ్వాలి కదా. కనీసం అసలు కూడా ఇవ్వకుండా వ్యక్తి అయితే ఒక మంచి వ్యక్తికి, చెడ్డవాళ్ళు ఎస్కేప్ అయిపోతారు ఎక్కడొకటి, మంచి వ్యక్తికి ఒకరి దగ్గర అప్పు తీసుకునేసి అయ్యో అప్పు ఆయనకి ఇవ్వలేకపోయినానే, వడ్డీ లేదు, కనీసం ఆయన డబ్బులను ఆయనకి ఇవ్వాలా కాదని ఒక మంచి వ్యక్తికి బాధ కలుగుతుంది. కృష్ణుడు అంటాడు, నాకు అటువంటి బాధ కలుగుతుంది, నేను ద్రౌపదికి ఏం చేయలేదని చెప్పేసి. ఎందుకంటే ఆమె పిలిచిన భగవన్ నామం ఉంది కదా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ పిలిచిన పిలుపు ఉంది కదా నన్ను, అది నేను దానికి ఒక న్యాయం చేయలేదు అని నాకు అనిపిస్తుంది. మహాభారతంలో వస్తుంది ఆ క్రందనాథ్ ఆ ఏడుపుకు నేను ఏమిచ్చినా తక్కువ అని చెప్పేసి, ఏమిచ్చినా నేను తీర్చుకోలేము ఆమె రుణం అని చెప్పేసి. కృష్ణుడు కూడా గోపికలతో అంటాడు కదా, మీ రుణం నేను తీర్చుకోలేని చెప్పేసి. హనుమంతుడితో రాముడు అంటాడు, నేను ఏమి ఇవ్వగలుగుతానయ్యా నీకు, వైకుంఠం ఇచ్చిన తక్కువనే నిన్ను గట్టిగా ఒకసారి ఆలింగనం చేయగలుగుతాను అంతే, దీనికి ఎక్కువ నేను నీకేమి ఇవ్వలేను. భగవంతుడు ఎంత భక్తులకు దాసుడైపోతాడు. ఒక గురువు ఒక కృప ఉంటే, మనం ఒక గురు కృపంలో ఈ మార్గంలో భగవంతుడు అంటాడు కదా, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహోపయత్. పెద్ద కష్టకాలంలో నీకు ఇది సాయం అవుతుంది. ఇప్పుడు మన కొద్దిగా ఈ చలికాలంలో మంగళారతికి లేయాలా, పొద్దున లేయాలంటే నీవులే అని చెప్పేసి అది కదా, ఒక్కొక్కరు తప్పించుకొని ఉంటాము. ఇక్కడ మనం శుభస్య శీఘ్రం అన్నాము, ప్రసాదం పెట్టినప్పుడు శుభస్య శీఘ్రం, ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్కర్మ ప్రవర్తన త్వరగా తిన్నదా ఇంత ఉత్సాహం వస్తాయి. పొద్దున లేచినప్పుడు నీవు లేయబ్బా, నువ్వు లేచి రెడీ అయినప్పుడు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేపు, చలికాలం ఏం చేసేది కాదా. డివోటీస్ కృష్ణుడి కోసం కష్టపడట్లేదు, పడుతున్నారు. అయినా కానీ ఫస్ట్ ఛాన్స్ అంతా వేరే వాళ్ళకి ఇచ్చేసి లాస్ట్ ఛాన్స్ మంగళారతికి లేచినప్పుడు, ప్రసాదం కూడా మనం ఫస్ట్, అక్కడ మనం ఫస్ట్ ఛాన్స్ మిస్ చేసుకోము, ఫస్ట్ లైన్లో కూర్చోవాలని చెప్పేసి ఇచ్చేసుకోండి. అట్లా అనంతాళ్వారిని ఒక పరాశర భట్రు శ్రీరంగంలో ఉంటాడు, ఆయన ఒక భక్తుడిని పంపించేసి ఆ భక్తుడికి ఏదో డౌట్ ఉంటుంది, ఒక వైష్ణవుడు అంటే ఎట్లా ఉండాలా. అయితే ఆయన అన్నాడు, నీ పోయి కొండపైన అనంతాళ్వాని ఉంటాడు, ఆయన అడుగు వైష్ణవుడు అంటే ఎట్లా ఉండాలని అని చెప్పేసి. ఆయనకు వైష్ణవుడు అంటే ఎట్లా ఉండాలని చెప్పేసి చెప్పడానికి టైం కూడా లేదు, ఆయన ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన పని చేసి చెప్తానులే, కొద్దిసేపు ఉండి ఇక్కడ మనకు రోజుకు ఈ స్వామి వదలడు కదా, ఆయన పొద్దున ఒకసారి బయటకు వస్తే సాయంకాలం ఆయనకి మాలలు అల్లించడానికే టైం సరిపోతాయి. ఇప్పుడైతే కాంట్రాక్టర్ ఇస్తారు, ఆడ తెచ్చి పెడతాడు. అప్పుడు అట్లా కాదు కదా, స్వామికి ఆయనకి ఎప్పుడు పొద్దున్న లేచినప్పుడు ఒక మాల కావాలా, మధ్యాహ్నం ఒకటి మాల కావాలా, సాయంకాలం బయట పోయినప్పుడు ఒక మాల కావాలా, వెరైటీ మాలలు, ఆ డ్రెస్కి సంబంధించిన కలర్కి సంబంధించిన అన్నీ చూసి కట్టాలా, చాలా పనులు ఉంటాయి. ఎప్పుడు ఇదంతా చేసేది. ఈయనకి ఒక డౌట్, వైష్ణుడు అంటే ఎట్లా ఉంటారని చెప్పేసి. ఆయన ఒక 6 నెలలు సేవ చేస్తున్నాడు. ఆయనకి ఈయనేం చెప్పట్లే, ఆయన చెప్పిందని ఈయన కూడా కలిసి పూలు తీయడము అనే రకాల సేవలు చేస్తూనే ఉన్నాడు. ఆయన ఏమో క్వశ్చన్ అడిగినాడు కానీ ఆన్సర్ దొరకలే, ఇంకీడు నోరు ఇప్పేవాడు కాదని చెప్పేసి అనుకున్నాడు. ఒకరోజు ఏదో ఫంక్షన్ కూడా జరిగింది. అప్పుడప్పుడు టెంపుల్ అంటే పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, భక్తులంతా వస్తారు, అన్నదానం అంతా జరుగుతుంది. అక్కడికి అన్నదానం జరిగినప్పుడు సరే చాలా మంది వచ్చినారు. కొత్తగా వచ్చిన భక్తుడు
ఈ డౌట్ వచ్చినాడు కదా, డౌట్ వచ్చిన భక్తుడు ఆయన ఫస్ట్ లైన్లో కూర్చున్నాడు. తినేసి తర్వాత సర్వీస్ చేస్తామని చెప్పేసి ఫస్ట్ లైన్ కూర్చునేసి అనంతాళ్ళని చూసినాడు. ఆయన చూసి నీవు కూర్చున్నావు అప్పుడే లే సర్వీస్ చేసుకొని అన్నాడు. సరే అని చెప్పేసి ఒక లైన్లో ఫుల్ సర్వీస్ చేసినాడు. మళ్ళీ సెకండ్ బ్యాచ్లో కూర్చోవాలనుకున్నాడు. సెకండ్ బ్యాచ్లో కూర్చున్నప్పుడు ఈయన మళ్ళీ అనంతాళ్ళని చూసినాడు. ఈయన సెకండ్ బ్యాచ్లో ఉన్నాడు. లేరా ఇంకా వాళ్ళంతా తినలేదు, మనకిన ముసలాళ్ళు ఉన్నారు, వాళ్ళు తిని ఫస్ట్ అని చెప్పి అప్పుడు కూడా ఆయన లేపేసినాడు. సరే థర్డ్ బ్యాచ్లో కూర్చోవాలనుకున్నాడు ఆ భక్తుడు. అనంతాళ్ళని మళ్ళీ థర్డ్ బ్యాచ్లు చూస్తే ఈయన ఉన్నాడు. అప్పుడు అందరిది అయిపోతూ ఉంది, థర్డ్ బ్యాచ్లో చూస్తున్నాడు. లేమని లాస్ట్ తినేస్తాం లే అన్నాడు. మళ్ళీ అందరిది అయిన తర్వాత ఈయన కూర్చున్నాడు ప్రసాదానికి. అప్పుడు అంటాడు, నీవు ఒక 6 నెలల క్రితం ఒక డౌట్ అడిగినావే అని చెప్పేసి. అవును డౌట్ అడిగినాను. ఏం డౌట్ అదని? అది వైష్ణుడు అంటే ఎట్లా ఉండాలా అని చెప్పేసి ఆయన అన్నాడు. సరే నీకు ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. వైష్ణుడు అంటే ఒక కొంగలాగా, ఒక ఏమంటారు కోడిలాగా, ఒక ఉప్పులాగా, నీలాగా ఇట్లా ఉండాలని. ఇంకా అర్థం కాలేదు ఏమే కొంగు, కోడి, ఉప్పు, నీలాగా ఉండాలంటే ఆయనకి ఏం అర్థం కాలే. అయితే ఆయన శ్రీరంగం పోయినప్పుడు పరాశర భట్టుని అడుగుతాడు. పరాశర భట్టు కూడా అడుగుతాడు, నీకు ఆన్సర్ దొరికిందా నీ క్వశ్చన్కి అని చెప్పేసి. అయితే మనం కూడా కొన్నిసారి మందిరాన్ని కొత్త భక్తులు ఏమైనా అడుగుతూ ఉంటే మనం ఒకసారి చెప్పాం కదా, కొన్ని పాత్రలు ఇచ్చి కడిగేసి దేవుడి బట్టలు ఉంటే ఉదుకు పెట్టేసి మనం టెంపుల్ అంతా జాయిన్ అయితే మీకు ఇట్లా మనము కాంగ్రిగేషన్ ఇట్లా ఉంటే మీకు అనుభవం తక్కువ ఉంటాయి. ఏదైనా గుడిలో మనం ఫుల్ టైమ్గా జాయిన్ అయితే ఫుల్ సర్వీస్ ఉంటాయి కదా, వీళ్ళకంతా అనుభవం ఉంటుంది. రూపసుందరికి, కౌస్తుభకంతా మేమంతా తిరుపతిలో ఉంటాము. ఏమైనా ఒక ఫ్రీ అనేది ఉండదు. ఒక్క క్షణం ఖాళీగా ఉండంటే ఎవరో ఒకటి పిలుస్తారు. కొంచెంమంది ఎదురు రావడానికి భయం, అప్పుడే అలసిపోయి వచ్చి ఉంటాము. వీళ్ళకని తెలుసు ఆ వ్యక్తి గురించి. ఎదురు కనిపించిందంటే ఏదో ఒక సర్వీస్ చెప్పేస్తాడు. ఆయన రెస్పాన్స్ ఉంటుంది, అన్ని పనులు ఉంటాయి. ఎదురుకు ఒక మనిషి కనిపిస్తే ఒక పని దొరకాలి. ఆ నిద్రపోయినాడా, ఎన్ని గంటలు లేచినాడు, ఏం పట్టించుకోరు. ఇది ఒకటి చిన్నది దేవుడి సేవ అని చెప్పేసి ఫుల్గా ఉంటాయి. అట్లా ఎవరు కూడా అంత పేరు చెప్పలేదు. మంచి సేవ చేసే భక్తుడే, ఆయనకు అన్ని సర్వీస్ ఉంటాయి. ఇంకా ఎవరికొని ఇయ్యలేసిందే కొద్ది సర్వీసు. మళ్ళీ దేవుడికి అక్కడ లేట్ అవుతుంది మళ్ళీ సాయంకాలం అయితే. అట్లా మనిషి ఎదురు కనిపిస్తే చాలు. కొంచెమంది ఆయన చూస్తే ఆయన కింద ఫ్లోర్లో పోతుంటే వీళ్ళు పైన ఫ్లోర్ నుంచి పోతారు తప్పించుకోవడానికి. అప్పుడే మనం కొండపైన బుక్కులు అమ్ముకొని అది అక్కడ ఇక్కడ అన్ని బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకు వస్తూ ఉంటాము. బాగా కలిసి పెట్టి ఆయన కళ్ళు కనపడినామంటే ఎవరో ఒక భక్తుడు కళ్ళు టెంపుల్ క్లీన్ చేసి పండుకోవా చిన్నగా ఏదో ఒకటి చెప్తాడు. ఏదో ఒకటి కిచెన్లో ఒకసారి పోయేసి శానార్తి ప్రసాదం ఒకటి తీసుకొని వస్తావా, ఏదో ఒకటి పని ఉంటాయి. అట్లా మనం కూడా కొత్త భక్తులకు ఫస్ట్ సేవ చెప్తాము, మళ్ళీ చిన్నగా ఒక్కొక్కటి చెప్తామే ఇట్లా చెయ్యొద్దు అని చెప్పేసి ఒక్కొక్కటి చిన్నగా మనం చెప్తామే. నీవు భక్తులు అంటే కొత్తగా వచ్చే భక్తుల టీ కాఫీ వదిలేలా, ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అని చెప్పి ఒక్కొక్కటే మనం చిన్నగా చెప్తాం జనరల్గా. అట్లా ఆయన అక్కడ పోయి అడిగితే పరాశర భట్ చెప్తాడు, ఒక వైష్ణుడు అంటే కొంగలాగా, అంటే ఆ కొంగలాగా తెల్లగా హృదయంని తెల్లగా పెట్టుకోవాలా. కృష్ణుడు వెన్న దొంగతనం చేసినాడు, అది ఎట్లా ఉండింది? వెన్న నల్లగా ఉండిందా? తెల్లగా ఉండింది. అట్లా హృదయం బయట పిక్చర్ ఎట్లున్నా పర్లేదు. ఆవు నల్లగా ఉంటే ఏముంది, ఆవులు తప్పేముందా? పాలు తెల్లగానే వస్తాయి కదా. వైష్ణవే జాతి బుద్ధి చూడడం కష్టము, తప్పు, అది పెద్ద అపరాధం. ఈ క్యాస్ట్ వాడు, ఈ నల్లోడు, ఈ తెల్లోడు ఇట్లంతా చూసుకోవడం కదా. చాలామంది అంటారు విదేశీ భక్తులు అట్లా ఉంటారు ఎట్లా ఉంటారు. ఏమైనా వైష్ణవులే. మనం ఒక శారీరకం రూపము రంగుతోటి ఆవు ఎంత నల్లగున్నా కానీ పాలు తెల్లగా వస్తాయి. చెరుకు ఎంత వంకర టింకర ఉన్నా కానీ తీపి అనేది కరెక్ట్గా ఉంటాయి, దాంట్లో ఏమీ తేడా రాదు కదా. అట్లా భక్తులు ఒక శారీరం చూసుకొనేసి దీన్ని చూసుకొని మనం ఇచ్చేయడానికి లేదు. వైష్ణుడు అంటే ఆ హృదయము తెల్లగా ఉండాలి, దాంట్లో ఏ ఒక్క కల్మషము ఉండకూడదు, కొంగలాగా ఉండాలి. మళ్ళీ ఏం చేయాలి? ఆ హృదయము అది ఏం చేస్తుంది? చిన్న చేపలను వదిలేస్తాయి, పెద్ద చేప దొరికిన వెంటనే పట్టుకుంటాయి. అట్లా ఈ గ్రామ దేవతలు, ఆ పూజ, ఈ పూజ, దానికంత వైష్ణవులకు ఆసక్తి రాకూడదు కదా. దానికి కోడి కోయడం అంటే దీనికి ఇది పోసుకోవడము, వైష్ణవులకు అదంతా పిచ్చి వ్రతాలు, సంబంధం లేని వ్రతాలు,
ఓన్లీ వైష్ణవులకు వ్రతం అంటే ఏమే, ఏదో పుణ్యతిథియో ఆవిర్భావమో ఎవరో భక్తులదో లేకుండా భగవంతుడితో ఆవిర్భావోత్సవము ఇది ఉంటుంది. ఇంకా మనకు మెయిన్ వ్రతం ఏకాదశి, ఇంకా భీష్మ పంచక చేసే వాళ్ళకి భీష్మ పంచక ఇటువంటిది ఉంటుంది. కానీ ఈరోజు మేము అన్నం తిన్నాము, ఈరోజు అన్నం తింటాము, అట్లంతా వేరే వ్రతాలంతా వైష్ణవులు తీసుకోరు. ఏది భగవంతుడు వేదంలో శాస్త్రంలో ఉందా అటువంటి వ్రతం మాత్రం మనం పాటించాలి. కానీ ఏకాదశి లాంటి గొప్ప గొప్ప వ్రతాలు కానీ చిన్న చిన్నదంతా పాటించకూడదు. మళ్ళీ చిన్న చిన్న దేవతలకంతా వాళ్ళకి పూజ చేసి ఏం లాభం లేదు. వాళ్ళు ఇక్కడ మనకు 5-10 ఇవ్వచ్చు, కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళే కష్టపడుతున్నారు, మనని ఎక్కడ తీసుకుని పోతారు కదా. వాళ్ళు తిన్న కోడీలకు వాళ్ళు బదులు చెప్పాలా. ఇది లేదు, శాస్త్రం లేనిది ఏది కూడా మనం చేయకూడదు. అట్లా ఏది శాస్త్రంలో గట్టిగా చెప్పినారా దాన్ని పట్టుకోవాలి. ఆ కొంగలాగా ఉండాలా. చిన్న చిన్న చేపలు తినేసి ఊరికే టైం వేస్ట్ చేయకూడదు. మళ్ళీ లోకవార్త అవసరం లేనిదంతా చెవులు వేసుకోకూడదు. తదలం బహులోక విచింతనయ కురు మానస మీషపదని దేవుడిది విచారం మాత్రం తక్కువ తీసుకోవాలా, అవసరం లేనిదంతా వదిలేయాల. అట్లా కొంగలాగా ఉండాలా. తర్వాత అంటే కోడిలాగా ఉండాలా. కోడి ఏం చేస్తుంది మీరు చూస్తుంది, ఇంటి అనేస్తూ ఉంటుంది. అదేం గబగబ తినదు కదా, ఇట్లా 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 ఎన్నిసారి అంటుంది. మనకు అక్కడ ఏం కనపడుతుంది, దాంట్లో ఏం చేస్తుందో మనకు అర్థం కాదు. మనకు ఓన్లీ ఈసగా కనిపిస్తుంది. దానికి దాంట్లో ఆహారం ఎక్కడుంది, ఏది తినేది కాదని అది క్లియర్గా తెలుసు. అట్లా మనం కూడా వైశ్యులు అంటే దొరికిందని వేసుకున్నాడు కాదు. కొద్దిగా మనము చూడాలి, ఇది ఏది మట్టి, ఏది అవసరమైంది, ఏది అవసరం లేనిది కొద్దిగా వెతకాల. శాస్త్రంలో ఎవరో ఆడొక చెప్తే ఆయన దేవాది దేవుడు, ఈయన దేవాది దేవుడు, ఇంకో అప్పుడప్పుడు పుట్టగొడుగులాగా అక్కడక్కడ వస్తాడు, నేను దేవుడు అని చెప్పేసి ఇటువంటి పిచ్చి పిచ్చి దీనికంతా వైష్ణులో మనసుని వాడికి ఎన్ని సిద్ధిలోనూ వాడు ఎంత నిచ్చేని మనకు అవసరం లేదు. కృష్ణుడు ఇచ్చింది చాలు. కృష్ణుడు ఇచ్చింది మనం ఆయన ఇవ్వాలనుకుంటే మనకి 2 చేతులు సరిపోదు తీసుకోవడానికి. ఆయన తీసుకోవాలనుకుంటే ఈ లోకమంది ఇచ్చింది కూడా మనకు సరిపోదు. సో భగవంతుడి చేయికి మనము ఆయన ఏది ఇస్తాడని దాని ఎదురు చూడాలి. ఆయన అభయస్తం గురించి ఆలోచించాలా, ఆయన పాదాల గురించి ఆలోచించి బతకాలా. కానీ ఈ చిన్న చిన్న విషయాల పట్ల ఆసక్తి చూపించకూడదు. ఎట్లా కోడి అవసరం లేదంత పాడేసి అవసరమైంది మాత్రం తినేస్తాయో అట్ట కూడా ఏదో శాస్త్రంలో చెప్పిందా, ఏదో శాస్త్రం ఒక సారమా అది మాత్రం తీసుకోవాలి, కానీ అవసరం లేనిది తీసుకోకూడదు. మళ్ళీ ఒక ముఖ్య గుణం వైశ్యుడు అంటే ఉప్పులాగా ఉండాలని చెప్పేసి కదా. మనం రకరకాల ఆహారాలు చేస్తాము, పులుసులు, వెజిటేబుల్ బిర్యానీ, ఇంకేమేమి ఉంది కదా, పచ్చళ్ళు రకరకాలు ఉంటాయి. కానీ మనము గోంగూర పచ్చడి చాలా బాగుంది, బీరకాయ పచ్చడి చాలా బాగుంటాయి, మసాలా పప్పు చాలా బాగుంటాయి అన్నీ అంటాము. కానీ ఉప్పు బాగుందని ఎవరైనా అంటారా? ఎవరు అంటారు కదా. ఉప్పు గురించి ఎవరైనా ఎప్పుడైనా మాటలు అనిపించింది, ప్రసాదం బాగుంటాయి, రాజ్భోగ ప్రసాదం బాగుంటాయి, అన్నీ బాగుందంటారు. మనం చెప్పిన ఈ ఐటెంలో ఉప్పు మిని వేయలేదు పోతే ఎవరికైనా కావాలి, అది ఎవరికొద్దు. వైష్ణవుడు చాలా గొప్ప సేవ చేస్తుంటాడు, కానీ ఎవరు ముందు కూడా కనపడు. అన్నీ పొగడతారు, ఏం డ్రెస్సింగ్, ఏమి ఇది, ఎట్లా చేసినారని చెప్పేసి. వైష్ణవుడు ఎప్పుడు కూడా నేను చేసినాను అనే ఒక భావన కానీ, నా వల్ల జరిగింది కానీ, ఆయన వల్లనే జరిగి ఉంటుంది, ఆయన దాంట్లో మెయిన్ పర్సన్గా ఉంటాడు. కానీ ఎవరు కనపడ్డు. ఆ ఉప్పులాగా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు ఎవరికి అర్థం కాదు కదా. ఉప్పు ఎక్కడ ఉంటుంది, ఉప్పు ఏదైనా ఎక్కువైనా కానీ తీలేము, అది ఎక్కడ ఉంటుంది అర్థమే కాదు కదా. అది కలిసిపోతాయి త్వరగా, అది దాంట్లో ఉంటాయి, అది రుచినిస్తాయి, అది ఆనందం ఇస్తాయి, అన్నీ చేస్తాయి. కానీ అది సైలెంట్గా ఉంటే అది తాను చేసిందని చెప్పేసి బయటకు రాదు. ఎంత జాగ్రత్తగా ఉంటుంది. అట్లో వైష్ణుడి మానలు సన్మానాలు ఇదంతా జస్ట్ మనము విషం తాగినట్లు ఊరికనే పోసుకోవడం, పెంట పోసుకున్నట్టు. అది మంచిది కాదు భక్తికి. ఊరికనే వాడు పలానే వాడు అంత గొప్పవాడు, వీడు ఇంత గొప్పవాడు అని చెప్పేసి అది మనకుండే ఆ సన్మానాలు ఉంది కదా, అది దేవుడికి నచ్చలేనిది. మన కొద్ది తిట్లు తిన్నా పర్వాలేదు, దేవుడికి ఇష్టం ఉంటుంది, అది మనల్ని పవిత్రం చేస్తాయి. ఆ పంది ఉంటుంది, అది మలం తినేసి ఊరుని క్లీన్గా పెట్టేస్తాయి. తినేది మలమైన కాదు, మనకేమి
ఉండే మలం అక్కడ ఊరు స్వచ్ఛమైతే చాలు. అట్లా మనకు అవమానం చేయడము, మనం తిట్లు తినడం మనకు తిట్టించుకోవడం అంటే వాళ్ళు అవసరం తింటున్నారని అర్థం. మన కర్మం వాళ్ళు తీసుకుంటారు. మనము ఈ పెద్ద పెద్ద మాన సన్మానాలకు పరిగెత్తుకుని పోయి మనము దీంట్లో ఆశ పడకూడదు. ఒక భక్తుడికి ఈ మాన సన్మానాల గురించి ఆశ ఉండకూడదు. నన్ను పూజించాలా అని, నన్ను అందరూ ప్రభు అని మళ్ళీ ఒకరోజు మా ప్రభు అయిపోతాం. జాగ్రత్తగా ఉండాలో మనము ఇటువంటి విషయంలో అంతా పబ్లిక్ తోటి కానీ భక్తులతోటి కానీ ఉండాలా, అన్ని రకాల సేవ చేయాలా. జాగ్రత్తగా మనము ఎక్కడ కీర్తిని మనం తీసుకోకుండా, ఎందుకంటే కామ కాంచన కీర్తి, దాంట్లో కాంచన నుంచి తప్పించుకోవచ్చు కానీ తర్వాత కామం నుంచి తప్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కీర్తి కూడా పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా పవర్ఫుల్ ఈ కీర్తి అనేదో మనని భలే మోసం చేస్తాయి. కీర్తి అనేదో కదా, తప్పించుకోలేడు వాడు. మనం మార్కెట్కి పోయి వచ్చేంత ఈజీగా ఒక ప్రధానమంత్రి పోగలుగుతాడా? మనం సైకిల్లో నడుచుకుంటూ ధైర్యంగా పోతాను. మన దగ్గర ఏం లేదు, చంపేవాళ్ళు మనని ఎవరు లేరు కదా. మనం కూరగాయలకు పోయేస్తాము, బార్గెన్ చేస్తాము, తిట్టుకుంటాము, ఆయనకు తిట్టిపించుతాము, ఏమైనా చేసుకుంటాం. మనకి ఏ భయం ఉందా? ఎందుకంటే మనకు ఏ రకమైన కీర్తి లేదు, ఎక్కడ కూడా మనకు కాంచన లేదు. మన పైన మనను ఎవరైనా మనల్ని దోచుకోవాలా, మనం చంపాలనుకుంటే మన దగ్గర బంగారం లేదు అనుకో, ఆయన ఎందుకు చంపుతాడు? మన దగ్గర ఆయనకు అవసరమైంది ఏది లేదు మన దగ్గర. మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం, మనము ధైర్యంగా పోగలుగుతాం. మనం ఇంత ధైర్యంగా పోగలుగుతామని చెప్పేసి ఎవరైనా సినిమా యాక్టర్స్ కానీ ఎవరైనా పోగలుగుతారా? లేదు కదా. వాళ్ళు మా ఊర్లో కానీ వచ్చినాడు, 40 మంది ఆయన చూడడానికి వచ్చి చనిపోయినారు. ఏమైనా ప్రయోజనం ఉందా? వాడిని చూసి ఏమైనా పొందేది ఏమైనా ఉందా? దేవుడిని చూసి చనిపోయినట్టు వచ్చి ఏదైనా తొక్కలాసడలో ఒక 10 మంది చనిపోయినా కానీ ఓకే, భగవంతుడు వాళ్ళ పేరు రాసుకొని నా కోసం వచ్చినారు, వీళ్ళకి ఇది దొరికింది, మంచి లోకం పంపించాలని దేవుడికి ఉంటాయి. వాడు సినిమా యాక్టర్ని చూడడానికి వచ్చేసి 40 మంది ప్రాణం పోగొట్టుకున్నారు. అంతకుముందు ఇంకొక స్టేట్లో ఒక క్రికెట్ ఆడుకునే వాటిని చూడడానికి వచ్చి 25 మందియో 18 మంది వాళ్ళు చనిపోయినారు. ఏమైనా ప్రయోజనం ఉందా? అంటే ఆ కీర్తి ద్వారా ఇంకొకళ్ళ ప్రాణం పోయింది, అంతే కదా. అక్కడుండే కీర్తిలు ఇక్కడుండే కీర్తి, వాళ్ళకు చెడ్డ పేరు, వీళ్ళు కూడా ప్రాణ నష్టం. అట్లా ఈ కీర్తి అనేది చాలా భయమైన వస్తువు. అది చాలా అవసరం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కీర్తి అనేది మనకుంటే మనకి అది నష్టం అది కదా. మనమే ప్రశాంతంగా ఉండలేము కదా. మనం ఆ మినిస్టర్స్ అంతా చూడొచ్చు, వాళ్ళు ఎంత భయపడి పెద్ద పెద్ద మినిస్టర్లంతా వచ్చినప్పుడు చూడండి, వాళ్ళకు ఒక లోపల మనలాగా ప్రశాంతంగా లేదా, మనం ఎంత హాయిగా ఉన్నాము కదా. ఇప్పుడు 11 గంటలు కూడా పోమంటే ఒకసారి ఒక 2 మాల కాలేదు తిరుక్కొని మాల ఫినిష్ చేసుకోండి, ధైర్యంగా వస్తాం. అదొక మినిస్టర్ లెవెల్ ఉండేవాడిని ఒక తిరుక్కొని వచ్చేస్తామంటే వస్తాడా? ఎక్కడ గాడ్, ఎక్కడ మందు, కారు ఎక్కడ, ఎంత భయపెడతాడు. అట్లా ఈ కామ కాంచన కీర్తి అనే విషయాలు కూడా భక్తులు జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఏమన్నాడు? నీలాగుండాలని అనంతాడని. నీలాగుండాలంటే ఆ భక్తులంటే ఎప్పుడు కూడా ఓర్చుకోవాలి. ఎందుకంటే ఈ బాధలంతా ఎక్కడికి వస్తాయి? చెప్పడానికి ఈజీగా ఉంటాయి. మేము ఈ శరీరం కాదు, ఈ శరీరంలో ఉండే సుఖ దుఃఖాలంతా భౌతికమైన ఇంద్రియాలకు అయ్యే నష్ట కష్టాలు. కళ్ళు ఏదో చూసింది, దానికి ఏదో పనిష్మెంట్ దొరుకుతుంది, చెవులు ఏదో వినింది, దానికి ఏదో కష్టపడుతున్నాము, ఎవరో మన గురించి తిట్టినారు. భౌతికంగానే ఉంటుంది, చెవులు భౌతికంగా దాన్ని వినింది, అది భౌతిక విషయం ఉంటుంది, దానికి బాధపడుతుంది. మన ఆత్మకేమి ఇది ఏది సంబంధం లేదు కదా. ఏదో మనం ఈ పంచేంద్రియాల ద్వారా కొన్ని బాధలు అనుభవిస్తుంటాడు. దేవుడు మనకు క్లియర్గా చెప్పినాడు, మాత్ర స్పర్శాస్త కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ పాయినో నిత్య తాం తితిక్ష్వ భారత. ఓర్చుకో అన్నాడు. మనకేమి పాండవులాగా ఏం కష్టం వచ్చిందా? ఆ మాతల్లి కుంతి అంత కష్టం వచ్చి కూడా సరిపోలేదంటుంది. మనకు కొద్ది కష్టం వచ్చేస్తే కృష్ణుని మాటలు కొట్టేస్తాము. ఆమె నన్ను కష్టంలో ఉంచమనింది, ఇది సరిపోవట్లేదు తప్ప, నేను ఇప్పుడు బాగా సుఖంగా ఉన్నాను, మర్చిపోతున్నాను, భయం వస్తుంది, నీవు కొద్దిగా నాకు పాతలాగా బాగా ఉండింది, ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఉంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రతిరోజు ఏమైనా కష్టం వచ్చినప్పుడు తలుచుకుంటాం, దేవుడిని తలుచుకుంటాం, మొక్కుంటాం. అన్నీ మంచిగా ఉన్నప్పుడు అదేం జీవితం?
అక్కడ దేవుడి పైన ఆధారపడం మనం కదా. చాలామంది కృష్ణుడి దగ్గరికి రావట్లేదంటే ఇలా భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా చెప్తారు, ఒక్కొక్క విషయము డబ్బులు కానీ ఒక రూపం కానీ విద్య కానీ ఇదంతా ఏం చేస్తుంది, దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తుంది. దానివల్ల మన ప్రయోజనం ఏం లేదు మనకు. అదేమే మనం దేవుడికి దగ్గర తీసుకొని రాదు. అట్లా ఈ భౌతికమైన దేవుడి నుంచి దూరం కాకుండా దేవుడికి దగ్గర ఉండాల మనం అంటే ఆ మహాభక్తులు పాండవులకి ఎన్ని కష్టం వచ్చింది, ఎంత ఓర్చుకొని ఉండాలా. ప్రహ్లాద్ ఈరోజు మనం ప్రహ్లాద్ మహారాజ్ ఒకవేళ ఆయన ఓర్చుకోలేకపోతే మనం చెప్పేవాళ్ళ ఈరోజు కాదు. ఆయన ఆ రోజు ఓర్చుకున్నాడు కాబట్టి ఈరోజు మనము ఆయన పొగడుతున్నాం. ఎందుకు? మన బాలాజీ ఈరోజు కోట్లు సంపాదిస్తున్నాడు కదా. తిరుపతి బాలాజీ ఒక రోజుకి ఎంత 3.5 కోట్లు అంటే 5 కోట్లు అంటే ఊరికే ఉండికి వచ్చిన డబ్బులు. మళ్ళీ వేరేది మళ్ళీ సపరేట్ సంపాదిస్తున్నాడు. అన్నీ సంపాదిస్తున్నాడంటే ఏం కథ. ఆ రోజు ఆయన భృగు మహర్షి ఒక తన్నప్పుడు అప్పుడు ఆయన ఓర్చుకోలేకపోతే ఈరోజు ఎక్కడ తిరుపతికి వచ్చి ఉంటాడు, పైన ఉండి ఉంటాడు. 2 తిట్టేసి ఆయనకి శాపం పెట్టి కదా. ఇది ఆయన ఆ రోజు ఓర్చుకున్నాడు, భార్య కోపం వచ్చేసింది, భార్య వచ్చింది, ఇంకా భార్య లేని నేనేం చేయాలని ఆయన వచ్చినాడు. మంచిగా ఆ రోజు ఏదో ఒక 5 నిమిషాలు కొద్దిగా నొప్పి అయి ఉంటుంది. ఇప్పుడు మంచి రాజభోగం, రోజు జీడిపప్పు, బాదం పప్పులు, కిస్మిస్లు, కేసరి బతికి నెయ్యి పోస్తాడు. మేము తిరుపతిలో ఉన్నప్పుడు ఎంత నెయ్యి పోస్తాడంటే అంత నెయ్యి మాకు డైజెషన్ అయ్యేది కాదు. దోశలంతా ఒక భక్తుడు ఉంటాడు, ఆయన పిలిపించి ఆయనకు ఒక సింప్లీ వండర్ఫుల్ మన రాధగోవింద ప్రసాదిస్తాం. ఒక 10 రూపాయలతో ఒక తెల్ల లడ్డు ఆ పాల పొడితో చేసేది ఇచ్చేసి ఆయన ఆ 10 రూపాయల లడ్డుకు పడిపోయి ఆ రాధగోవింద ప్రసాదం పడిపోయి బాలాజీది ఏం ప్రసాదం అని పట్టుకొని వస్తాడు. ఏమన్నా గంగయ్య అని ఒక నడలే తెలియదు. మేము 25 సంవత్సరాల క్రితం 23 సంవత్సరాల క్రితం మాట్లాడేది. ఆ 98, 99 ఆ టైంలో జరిగిందంతా. ఆయనకు ఒక సింప్లీ వండర్ఫుల్ ఒక ప్రసాదం ఇస్తాము. ఆ బాలాజీ దోశలు, బాలాజీ కేసరి బాత్, అన్ని వడలు అన్నీ తీసుకుని వస్తాడు. అది నూనె పోవడానికి కోసము ఆ నెయ్యి పోవడానికి కోసం ఎండలు కొద్దిసేపు పెట్టేస్తాం. దాన్ని ఎండలు పెట్టేసి క్యారీ బ్యాగ్ ఒక హోల్స్ పెట్టేసి ఆ నెయ్యి అంతా కారిపోయిన తర్వాత తింటాం దాన్ని. అంత నెయ్యి మా వాళ్ళ కుదరదు డైజెషన్ చేసుకోవడానికి. అట్లా తింటాడు. ఏమి కొద్దిగా ఓర్చుకున్నాడు అంతే. ఇప్పుడు ఆయన భాగ్యం చూడండి, దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కొద్దిగా ఓర్చుకుంటారా మళ్ళీ బాగానే ఉంటుందని చెప్పేసి. ఒక విగ్రహము తమిళనాడులో తిరునరైయూర్ అని చెప్పే చోట ఆ విగ్రహము ఏదో గుడికి మంట తగిలి ఆ విగ్రహం పైన నూనె అంత ఉంటాయి కదా, తైలాభిషేకంతో చేసి ఉంటారు. విగ్రహం పైన ఇది మంట వచ్చేసింది, అగ్ని విగ్రహం కూడా స్పర్శ అయిపోయింది. విగ్రహం పైన మంట లేస్తూ ఉంది. భక్తుడు అర్చకుడు చూసి తట్టుకోలేకపోయి పడుకునే దేవుడు ఆయన పైన ఈయన పడుకున్నాడు. దేవుడి పైన ఆయన పడుకున్నాడు. దేవుడు కాలకూడదు, దేవుడికి ఏం కాకూడదు అని ఆయన పడుకున్నాడు. ఆయన పడుకుంటే అయ్యో నాన్న కాలుతూ ఉన్నాడు. భార్య చూస్తుంది, భర్త దేవుడిని కాపాడాలని చెప్పి దేవుడిని గట్టి పట్టుకున్నాడు. దేవుడికి నేను చనిపోయినా పర్లేదు, దేవుడికి ఏం కాకూడదని దేవుడు గట్టి పట్టుకున్నాడు. పొగలు వస్తూ ఉంది. భార్య బిడ్డలు చూసినారు. భార్య భర్త పైన కాలు పట్టుకొని లాగుతోంది. భార్య మీరు రాండి అని చెప్పేసి భార్య లాగుతోంది. చిన్నపిల్లడు నాన్న లేయి అని చెప్పేసి ఆయన లాగుతున్నాడు. ఆయన కూడా కాలు పట్టుకున్నాడు. ఎవరితో? తండ్రిది. లాగిన తర్వాత నాన్న పొగలు, నాకు శ్వాసం దొరకట్లేదు నాన్న, ఉండలేకపోతున్నా నాన్న, ప్లీజ్ నాన్న బయటకు రా నాన్న, ప్లీజ్ రానా, ఆ గర్భగుడి నుంచి బయటకు రానని అరుస్తున్నాడు. తండ్రి అంటాడు కొద్దిసేపు ఓర్చుకోమ్మా, మళ్ళీ చూడు ఏమవుతుందని చెప్పి. కొద్దిసేపు ఓర్చుకోండి పాప బిడ్డ. భార్య భర్త కొడుకు ముగ్గురు చనిపోయినారు. ఒక్క కాలంలో జరిగిన, ఇప్పుడు కాదు, పాత స్టోరీ. చనిపోతూ ఉంటే ఓర్చుకున్నాడు కదా చిన్న కొడుకు. వాళ్ళ అమ్మ అంటే భార్య వాళ్ళు ముందు పోతున్నారు పుష్పక విమానాలు, ఈడు వెనకలు వస్తున్నాడు.
వీడు అడుగుతున్నాడు అది ఎవరని, అది ఓర్చుకున్నాడు కదా నీ కొడుకు, వాడికప్ప అది ఆ ఫస్ట్ పోయేది నీ కొడుకు, అక్కడ ముందు పోయేది, తర్వాత నీ భార్య పోతుంది, తర్వాత నిన్ను అరే నేను కదయ్యా ఫస్ట్ పోయి పడింది నీ పైన, నన్ను ఫస్ట్ పంపించకుండా వాళ్ళిద్దరిని ఫస్ట్ పంపించినాం. నీవు ఓర్చుకున్నావు, నీలాంటి ఓర్చుకునే మహాభక్తుతో పాదాలు వాళ్ళు పట్టుకున్నారు, పాదాలు పట్టుకునే దానికి వాళ్ళకి ఫస్ట్, తర్వాత నీవు రా అని చెప్పేసి అలా కొద్దిగా ఓర్చుకునే వల్ల ఎంత మంచి లోకం ప్రాప్తి అయింది కదా. ఒక్కొక్కరు చూడండి, ప్రహ్లాద్ మహారాజ్ కానీ ఓర్చుకున్నాడు, వాళ్ళ నాన్న పిసికి పిండి చేస్తున్నాడు, ఓర్చుకున్నాడు. కానీ ఏం చేస్తాడు, చేయని చెప్పేసి ఏం చేస్తాడు, భగవంతుడు బతికించాలంటే ఎవరు మనం చంపగలుగుతారు చూస్తాం. అన్ని భయపడే పెద్ద సొత్తేమే, మనం చనిపోతామో కదా. భగవంతుడు మనం బతికించాలనుకుంటే ఎవరైనా చంపగలుగుతారా? లేకుండా భగవంతుడు చంపాలనుకుంటే ఎవరైనా బతికించగలుగుతారా? కుదరదు. రాకే కృష్ణ మారే కృష్ణ రాకేకే ఎవరు రక్షించగలరా? చూస్తాం. కానీ ఏమన్నా కానీ ఓర్చుకున్నాడు. అట్లా ఈ భక్తులకు ఓపిక అనేది ఉండాలి. కష్టము చెప్పేంత ఈజీగా లేదు, అది వస్తాయి. ఎందుకంటే మనమేమే మామూలుగా ఏమే ఆకు తినేసియో లేకుండా గాలి తాగేసియో బతికేది కాదు కదా. మంచి ఉప్పు కారం అంత వేసుకుంటాము కాదా, పులుసులు, తర్వాత గోంగూర కారము, తర్వాత గుంటూరు కారము, సరిపోలేని దానికి ఎన్నెన్ని దంచి మహారాష్ట్రలో కూడా శేంగ చట్నీ అంత పోలే కారసారంగా ఈ చలికి తింటే బాగుంటాయి, మంచి స్ట్రాంగ్ ఉంటాయి. అన్నీ తినేసి ఇంకా ఓర్చుకోవాలంటే కొద్దిగా కష్టము, అది కష్టమైన పని. మనం అన్ని తినేసి ఓర్చుకోవడం కష్టము. దేవుడి లెక్కలు ఒట్టి గాలి తాగేసి బతికిన వాళ్ళని కూడా పడేస్తున్నాడు కిందకి. దేవుడు మాయలు పడడం అంటే అంత ఇది కాదు. ఎవరైనా గొప్ప ఒట్టి ఆకు తినేసి బతికిన వాళ్ళు కూడా పడిపోతారు, ఒట్టి నీళ్ళు తాగేసి భక్తి చేసిన వాళ్ళు కూడా పడిపోయినారు. దీంట్లో పెద్దగా దైవేశ గుణమయి మమ మాయా దురత్యయ మామేవే ప్రపద్యంతే మాయా మేతం తరగతి. ఎంత పెద్దవాళ్ళని కూడా కిందకు పడే శక్తి ఆ దేవుడికి ఉంది. కానీ మనం ఏం చేయలేము కదా. ఆ కాలంలో విశ్వామిత్రుడు 80,000 సంవత్సరాలు తపస్సు చేసి ఆ గొలుసుది ఒక సౌండ్కు ఠకా అయిపోయింది మొత్తం. ఆ గొలుసులో ఇప్పుడు ఏమైంది, యాపిల్ కంపెనీ వాళ్ళు, నోకియా వాళ్ళు, శాంసంగ్ వాళ్ళు, ఇంకా చైనా వాళ్ళు అందరూ ఆ గొలుసును కొనేస్తున్నారు, అన్నీ మనకు అమ్మేస్తున్నారు. మనం ఆ గొలుసును పక్కనే పెట్టుకున్నాం. పడిపోవడం మంది ఇంకా కొత్తగా అయితే సౌండ్ విని పడిపోవే అవసరం లేదు, అది పక్కన ఉంటే చాలు మనం పడిపోయినట్టే. ఇంకా అది కదా, ఎంత మంచిగా భక్తి. ఇంతకు ముందు కాలంలో ఇంత ఉందా, ఒక మాల చేసుకునేసి ఆడు చూసేది ఒకసారి మెసేజ్ వచ్చిందా అని చెప్పేసి. ఆ పిల్లలకు బాత్రూమ్ పోకుండా ఏదో కట్టేస్తారు కదా, దాన్ని అప్పుడప్పుడు ఇప్పి చూస్తూ ఉంటారు, అది బాత్రూమ్ పోయిందా అని చెప్పేసి. అట్లే ఈ మొబైల్ దరిద్రము, దీన్ని అప్పుడప్పుడు చూసేది, ఏమైనా వచ్చిందా, ఏమొచ్చేది దాంట్లో. పిల్లలు బాత్రూమ్ పోయినట్లు దీన్ని వచ్చేది ఏం ప్రయోజనం ఏమి ఉండదు దాంట్లో, ఊరికేనే. అట్లా ఇది 5 పైసలు లాభం లేదు, ఒకటి పక్కన పెట్టుకుంటాము. ఏదో భగవంతుడు మోసం చేయాలంటే ఆ కాలంలో ఎంత కష్టపడి ఉంటాడు. ఆ ఇంద్రుడు ఊర్వశిని పంపించడం, మేనకని పంపించడము, తిలోత్తమని పంపించడం, పుంజకిష్టాలని పంపించడం, వాళ్ళు భయపడి అక్కడ కూడా కాదనక ఇక్కడ కూడా వద్దనక వచ్చేసి డ్యాన్స్ చేసుకుని శాపం తీసుకుని పోయేది కష్టం అండి. ఇప్పుడేం లే, ఎవరు వాళ్ళ పైన దేవుడికి ప్రేమ వచ్చింది, మీరెందుకు ఎవరెవరికి పోయి కష్టపడేది. నాకు 4-5 కంపెనీలు ఉన్నాయి, నేను చూసుకుంటాను. యాపిల్ కంపెనీ కావాలా, నీకు ఏ కంపెనీ ద్వారా పడాలో చెప్పి ఆ కంపెనీ. ఇంకా అది సరిపోలేదంటే ఆ రిలయన్స్ వాడు అప్పుడప్పుడు 4 నెలలు ఫ్రీ, మీకు ఎవరు గెజ్జలు కావాలో ఎవరు వచ్చిందని చెప్పేసి ఎంతమందిని పెట్టుకోండి, వాడిని మిమ్మల్ని చెడిపించే బాధ్యత మాది. అట్లా ఈ లోకంలో పడిపోవడం అనేది పెద్ద విషయమే కాదు, అది దానికేమే పెద్ద ఆశ్చర్యపడే అవసరం కూడా లేదు. మంచి భక్తి చేసుకునేసి చనిపోయేంతరకు ఓర్చుకుని ఒకటి చేస్తాడు కదా, నిజంగా దండం పెట్టాల. శిల ప్రభుపాదికి జై. ఆయన మనం ఎప్పుడు రుణం పడాలి. చనిపోయే క్షణంలో కూడా, శరీరం వదిలేసే క్షణంలో కూడా నిత్యం భాగవత సేవ బుక్ పట్టుకున్నాడు కదా, ఆ క్షణంలో కూడా ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఆ క్షణంలో కూడా దేవుడి గురించి మాట్లాడే దమ్ము, ఆ స్టామినా ఉంది కదా. మనం చనిపోయేప్పుడు ఎట్లుంటాం మనకు తెలియదు కదా. మన నోట్లు ఎవరు వస్తారా, ఎవరు బంధం గురించి ఆలోచన వస్తుందా, ఏ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఆలోచన వస్తుందా, ఏ బిడ్డను చూడాలనిపిస్తుందా, ఈ అమ్మాయిని చూడాలనిపిస్తుందా. ఆ కాలము మనకు అర్థం కాదు కదా. పాము నోట్లో కప్పు ఉంటుంది, ఆ కప్పు బయట నాలుగా పెట్టేసి చూస్తూ ఉంటుంది. నాకేమన్నా అది ఆల్రెడీ పాము పట్టేసింది. చావు అనేది నీడలాగా కూడా చావు లోపల, చావుది నోట్ లోపల పడింది కప్ప.
అప్పుడు కూడా దాని ఆశ ఏముంది, నాలుక బయట పెట్టేసి ఏమోన దొరుకుతుందా, చిన్న చిన్న దోమలు దొరుకుతున్నాయి అని ఉంటుంది. అట్లా ఈ మాయ నుంచి బయటపడడం అనేది చాలా కష్టము. అయినా మనము ఈ మాయ ఇచ్చిన దెబ్బని కూడా ఓర్చుకోవడం కూడా చాలా కష్టము. దేవుడిని గట్టిగా పట్టుకోవాలి. ఏమన్నా కానీ ఇన్ని జన్మలు ఎంతమంది భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, ఇల్లు, ఈ బ్యాంక్ బ్యాలెన్స్లు, ఈ బంగారము అన్నీ అయిపోయింది. ఇది ఏమో కొత్తదేం కాదు. మనము కూడా కింటలు వేసుకొని తిరిగినాము. ఇప్పుడు ఏదో ఒకటి తిరుగుతున్నాడని వాడి ఫోటో వాట్సాప్లో అందరు పెడతారు, చూస్తారు. ఆ కాలం అందరికీ దేవుడు అన్ని భోగభాగ్యాలు ఇచ్చినాడు, అన్ని రకాల సంతోషం ఇచ్చినాడు. మనం ఒక్కడు కూడా మంచిగా వాడలేదు. లాస్ట్ మనం చూసి ఫెడప్ అయిపోయి నీకు రోజు 100 రూపాయలకి ఎక్కువ వస్తే నీ చెడిపోతావు, నీకు ఇదే చాలని చెప్పేసి మర్యాదగా ఎంత కావాలో అంత ఇచ్చేసి, నీకు 3 చపాతీ కదా కావాల్సింది, 2 ఆలు ఉంటే చాలు బతకడం, చాలు ఇది చాలు నీకు అని చెప్పేసి ఆ దేవుడిచ్చిన సౌభాగ్యంతో లేని దానికి ఆశపడకుండా దేవుడిచ్చిన దాంట్లో ఫుల్ తృప్తిగా ఉండి ఆయన భక్తి చేసుకునేసి ప్రతి ఒక్కరు ఇక్కడెట్లా నవ్వుతూ ఉంటామో అక్కడ కూడా మనం కృష్ణుడు ఉండాలి. ఒక్కొక్కడే పోకూడదు. మళ్ళీ ఫ్యామిలీ సెట్ ఉండాలి. మొత్తం మనం చెప్పాలి. అక్కడ పోయి ఎక్కడన్నా ఎవరైనా అడిగితే ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, ఇది నా పెద్ద కోడలు, ఇది చిన్న కోడలు, ఇది ఆమె, ఈమె ఎట్లా ఉంటుంది. పాపం అట్లా పోయి మనం కృష్ణుడికి చెప్పాలా, ప్రభుపాల ద్వారా చెప్పాలా. ప్రభుపాల ద్వారా మీ దయ చూడండి, ఈమె ఫస్ట్ భక్తురాలు అయిపోయింది, తర్వాత ఈయన అయినాడు, తర్వాత కొడుకు అయినాడు, తర్వాత వాళ్ళతో భార్య అయిపోయింది, తర్వాత భార్యది ఇంటి వాళ్ళు అయిపోయినారు. అట్లా కృష్ణుడు వినేసా ఇంకెంతమంది ఉన్నారు చెప్పండి. నేను అర్చన చేసినప్పుడు ఇంత పెద్ద లీస్ట్ ఇస్తాం కదా, పంతుల వరకు గొంతు ఎండిపోతాయి కదా. ఓబో ఇంకా 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 చెప్తూనే ఉంటాము, అందరికి మంచి జరగాల. లాస్ట్ ఇంకా ఓపిక అక్కడ సా కుటుంబేనా ఒకే వాడు చెప్పేసి ఇంక ఎంత అని పేరు చెప్పి అక్కడ కాదు, పేరు చెప్పి తలపైన దేవుడు తలపైన వేసేది. ఇక్కడ మనము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇక్కడ భగవంతుడు నామస్మరణ చేయించి అందరూ చేయించి దేవుడికి మన బరువంతా ఆయన తలపైకి వేయకుండా, దేవుడికి ఏదో నచ్చుతుంది అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్షం. దేవుడికి ఏదో నచ్చదా వదులుకోవాలి. దేవుడికి కాపీ నచ్చదు, ఓకే వదిలే, ఏముంది, కష్టం అవుతుందండి, అది తాగితే ఈ చలికాలం చాలా బాగుంటాయి. ఒక కామెడీకి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు ఈ కాపీ ఎట్లా వచ్చిందని చెప్పేసి. మామూలుగా విషంకు అమృతమతన కాలంలో విషం వచ్చింది కదా, ఆ విషం పేరేమే హాలాలము, ఇంకొకటే చాలా చాలా పవర్ఫుల్ విషం అని కాలకూటం విషం, చాలా డేంజరస్ విషం. అది ఏం చేసినారు, రాక్షసులకి ఇచ్చినారు. అదా శివుడు వచ్చి తాగినాడు, అది ఇంకేం చేసేదని చెప్పేసి ఇంకా అమృతం వచ్చింది. అమృతం సంస్కృతంలో పీయూషం అంటారు, అమృతంకి పీయూష అంటారు. అట్లా ఒక భక్తుడు పబ్లిక్ ఊరికనే ఉండదు కదా, పబ్లిక్ అప్పుడప్పుడు స్ట్రైక్ చేస్తాయి. అందరు పోయి దేవుడికి గొడవ పెట్టినారంట, మాకేమి ఇచ్చినావు చెప్పు, వాళ్ళకేమో పాయిజన్ ఇచ్చినావు, కాలకూటం విషయం వాళ్ళకి ఇచ్చినావు, వీళ్ళకేమో పీయూషం ఇచ్చినావు, సరే మీరు కాపీ తీసుకోండి అని, దాంట్లో కొద్దిగా దీంట్లో కొద్దిగా, ఇంకా ఫస్ట్ కాలకూట విషయం అది తాగు, తర్వాత తెలుస్తాయి, చలికి బాగుంటాయి, తర్వాత దాంట్లో ఎఫెక్ట్ ఉంటాయి. ఇంకేం చేసేది, దాంట్లో అమృతం విషం రెండు మిక్స్ చేసి ఫస్ట్ అమృత పోయి తర్వాత విషం వచ్చినా ఏం కాకుండా ఉండొచ్చు. అది ఫస్ట్ పోయేది కదా, తర్వాత అది పీ వచ్చే తర్వాత అట్లా వాడు జీవితం నాశనం చేస్తే, అట్లా ఏదైతే చిన్నది అంటే ఒకేసారి మనం చేయలేమండి, ఎవరు చేయలేరు. మేము కూడా గ్లాసులు తాగేవాళ్ళే, కానీ స్లోగా మనం ఈ హరినామంలో ఎంత శక్తి ఉందని ఊహించలేము. వ్యక్తి స్లోగా మంచి గుణాలు వచ్చేస్తుంది, దీంట్లో అందింది. ఆ గురుభక్తి వైష్ణవుల ఒక భక్తి చేసినప్పుడు మన దుర్గుణాలు పోతూ ఉంటుంది మనకు తెలియకుండానే. ఒకప్పుడు దేనికి ఆశపడినాము, ఇప్పుడు అది వద్దు అనిపిస్తుంది కదా, ఇప్పుడు అది మనకు ఎందుకేందని చెప్పి అనిపిస్తుంది. అట్లా మనకు కూడా ఒకరోజు భగవద్ ప్రాప్తి అవుతుంది. శిల ప్రభుపాద ఒక అనుగ్రహము, భగవంతుని ఒక కృప మనకు కూడా, చైతన్య మహాప్రభు కృప మనకు కూడా దొరుకుతుంది. జస్ట్ చైతన్య మహాప్రభు చెప్పినట్లు త్రణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానీన మానదేన. చాలా కష్టమైన పని అయినా కానీ అమానీన మానదేన కీర్తనీయ సదాహరి. జగద్గురు శిల ప్రభుపాద కీ జయ, శిల గురుదేవ్ కీ జయ, టాగోర్ ప్రేమానందే హరి హరి బోల్. అనంతాళ్వాన్ కీ జయ, రామాంజలాచార్య కీ జయ.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సరే, రేపు రండి, ఎవరికి అవకాశం ఉండే వాళ్ళు రండి. రేపు మార్నింగ్ పొద్దున సాయంకాలం భగవంతుడి యొక్క మంచి ప్రోగ్రాం ఉంటుంది. శ్రీనివాస్ కళ్యాణం అనే ఒక టాపిక్స్ పైన మనము చర్చ చేయబోతున్నాము. చాలా మధురంగా ఉంటాయి. సో ఎవరికి అవకాశం ఉంటుందా రండి, మనం వినొచ్చు. ప్రభుజీ డీటెయిల్స్ చెప్తారా, టైమింగ్స్ ఇదంతా మీకు ఆల్రెడీ వాట్సాప్లో అంతా వచ్చి ఉంటుంది అనుకుంటాం. ఇక్కడ పెట్టినారు. ఓకే 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 ప్రభుజీ.